బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 246వ రోజు క్లాస్ అందరికి స్వాగతం. ఈరోజు మనం పిరమిడ్ ఎనర్జీ అలాగే పిరమిడ్ మెడిటేషన్ గురించి తెలుసుకుంటామండి. ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి ఓం ప్రకాశం గారు క్లాస్ రావడం జరిగింది. సార్ గారి ద్వారా మనము జ్ఞానాన్ని పొందుతాము. అలాగే ఆ తర్వాత మెడిటేషన్ కూడా చూసుకున్నాను. మనకు ఎంతో సుపరిచితమైనటువంటి ఓం ప్రకాశం సార్ గారిని గట్టిగా క్లాప్స్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇలా ఉండి క్లాస్ ఒప్పుకోవడము నాకు బాధగా ఉంది. ఈ క్లాసులు వద్దనకూడదు, మనకి చేతనైనంతలో చెయ్యాలా అంటారు, కానీ మీరు పెద్ద సాహసమే చేస్తున్నారు. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇస్తున్నారు మీరు. మహావతార్ ఫౌండేషన్ కి, తర్వాత మీకు, ధ్యాన మిత్రులందరికీ ఆత్మవందనాలు. రంగనాథ్ మాస్టర్ కూడా ఆత్మవందనాలు. ఈరోజు మన పిరమిడ్ గురించి చెప్పమన్నారు కాబట్టి, ఇదేదో ఇంజనీరింగ్ స్ట్రక్చర్. యాక్చువల్లీ పిరమిడ్ అనేది మనకి నార్మల్గా లైఫ్లో కూడా మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ చూస్తుంటాం. ఇప్పుడు ఒక ఈ బంతి ఉందనుకోండి, ఇది కూడా ఇంజనీరింగ్ స్ట్రక్చరే. దీంట్లో ఏంటంటే మనకు ఎనర్జీ ఏదైతే వస్తుందో ఈ మొత్తం త్రూఅవుట్ 360 డిగ్రీ సర్ఫేస్ లోపల ఎనర్జీ ఆగిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ మనకు శివలింగం ఉంటుంది కదా, అది దాదాపు బంతిగా కాకుండా కొంచెం కొడుగుడ్డ ఆకారంలో ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఫ్లో అనేది త్రూఅవుట్ 360 డిగ్రీస్ ఫ్లో అవుతుంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు శివుడికి మనం ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుని టోటల్ సర్ఫేస్ లో ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని అభిషేకం చేస్తాం. సో ఇక్కడ చార్జ్డ్ ఎనర్జీ ఉంది కదా, అభిషేకం చేసినప్పుడు ఆ ఎనర్జీ వచ్చేసి మనకు ఏ పదార్థంతో మనం అభిషేకం చేస్తే ఆ పదార్థంలో ఆ ఎనర్జీ దాంట్లో మిక్స్ అయిపోతుంది. దానికే మనం ప్రసాదంగా తీసుకుంటాం. సో అది ఒకటి సోర్స్. ఇంకోటి, ఇప్పుడు మీరు ఈ రెక్టాంగులర్ సర్కిల్స్ తీసుకున్నారనుకోండి, స్క్వేర్ కానీ రెక్టాంగులర్ ఇలాంటి ఈ షేపులు తీసుకున్నప్పుడు ఈ ఎనర్జీ అనేది ఇలా ఫ్లో అవుతూ, కానీ ఇక్కడ ఏంటంటే 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక బుడిపలాగా ఎనర్జీ వస్తుంటుంది. ఇక్కడ ఇలా అన్ని కార్నర్స్ లో బుడిపలాగా ఎనర్జీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది రెక్టాంగులర్ కదా, అందుకని అలా ఉంటుంది. స్క్వేర్ అయినా అలానే ఉంటుంది. అదే మీరు ఒక శంఖాకారం అంటే లైట్నింగ్ అరెస్టర్స్ మీరు బిల్డింగ్స్ పైన చూస్తారు కదా, చివరి ఇలా శంఖాకారంలో ఉంటుంది. ఇలా శంఖాకారంలో ఉన్నప్పుడు ఇది అంటే జస్ట్ నేను తీసుకొచ్చాను ఇది, బట్ యాక్చువల్ ఏంటంటే ఇది గ్రాడ్యువల్ గా మనకు శంఖం ఎలా ఉంటుందో ఆ చివరికి ఎడ్జ్ అలా వస్తుందంట. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆ ఎండ్ ఆఫ్ ది ఈ షార్ప్ గా ఉంటుంది కదా, ఆ ప్లేస్ నుంచి ఎనర్జీ ఇలా ఒక బుడిపలాగా అంటే పైన ఒక బెలూన్ లాగా ఇలా వచ్చేస్తుంది అంట. అప్పుడు ఏం చేస్తుందంటే మనకు ఆ స్టాటిక్ ఎనర్జీని యూనివర్స్ నుంచి ఏదైతే మనకు లైట్నింగ్ అదాలిటీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీని ఇది లాక్కొని కిందికి ఇలా పక్కన నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు ఎర్తింగ్ పెట్టి తీసుకెళ్ళి కింద గ్రౌండింగ్ చేస్తారు అన్నట్టు. సో ఈ విధంగా ఏంటంటే ఆ షేపులను బట్టి ఆ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంటుంది. సో అదే విధంగా మనకు పిరమిడ్ వచ్చేసి త్రిభుజాకారంలో ఉంటుంది. ఆ త్రిభుజాకారంలో ఉన్నప్పుడు దీన్ని ఆస్పిషియస్ యాంగిల్ వచ్చేసి 51 డిగ్రీస్ 51 మినిట్స్ సెకండ్స్ 51 మినిట్స్ అంటే మనకు ఆ యాంగిల్ ఇలా తీసుకున్నప్పుడు ఈ పైన ఎక్కడైతే మనం ఇందాక మనం చూసాం కదా, ఈ కార్నర్స్ లో ఎలా అయితే వస్తుందో ఆ కార్నర్స్ నుంచి పైకి బుడిప రూపంలో
ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంటుంది. అది ఎలా అంటే మనకు 3 టైమ్స్ ది నార్మల్ ఎనర్జీ. అంటే మామూలుగా మనం ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ బికాస్ ఆఫ్ ద హోలిస్టిక్ స్ట్రక్చర్ వల్ల 51 degrees 51 minutes ఉన్నప్పుడు ఆ బుడిపలాగా ఎలా అయితే పైకి ఎనర్జీ అది అట్రాక్ట్ చేసి ఆ ఎనర్జీని కిందికి మనకు పంపిస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకే ఈ కార్నర్స్ ఆఫ్ ది మన పిరమిడ్ ఎక్కడ తీసుకున్నా కూడా ఆ ఏరియాస్ లో మనకు హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఈ పైన బుడిపలో ఉంటుంది, తర్వాత కింద మనకు కింగ్ చాంబర్ అంటారు కదా, ఆ కింగ్ చాంబర్ వచ్చేసి 1/3 ఆఫ్ ది హైట్, అంటే కింద నుంచి 2/3, పైన మనకు అపెక్స్ నుంచి కిందికి తీసుకొస్తే 1/3 ఆఫ్ హైట్ లో ఆ కింగ్ చాంబర్ అనేది పెడతారు. అలా పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ మనకు 3 times ఎనర్జీ ఉంటుంది, ప్లస్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ది పిరమిడ్. సో మనం ఎప్పుడైనా వెళ్తే వీలైతే కింగ్ చాంబర్ లో ఉండాలి, లేకపోతే కిందనే ఉండదలుచుకుంటే ఆ కార్నర్స్ దగ్గర కూర్చోవాలండి. కూర్చొని మనం ధ్యానం చేసినప్పుడు 3 times ఎనర్జీ వస్తుంటుంది. ఈ పిరమిడ్ అందుకే హోలిస్టిక్ స్ట్రక్చర్ గా తీసుకొని దాన్ని యూజ్ చేస్తానంట ధ్యానంలో చేసినప్పుడు. మామూలుగా మనం ధ్యానం చేసిన అనుకున్న ఇది 3 times ఎనర్జీ మనకు వస్తుంది. అదే ఇంకా మనకి ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ కావాలన్నప్పుడు సామూహిక ధ్యానం చేసినప్పుడు, సామూహిక ధ్యానం చేసినప్పుడు ఏంటంటే ఆ గ్రూప్ ఎనర్జీస్ ఉంటాయి కదా, అది ఇంకొక 3 times, అంటే 3 times ప్లస్ 3 times, టోటల్ 9 times ఎనర్జీ వస్తుంటుంది మనం సామూహిక ధ్యానం పిరమిడ్ లో చేసినప్పుడు. అదే మాదిరి అదే కనుక మనం ఏ పౌర్ణమి అమావాస్య అలాంటివి తీసుకున్నప్పుడు ఇంకొక 3 times, అంటే 9 into 3 27 times ఎనర్జీ వస్తుంటుంది అన్నమాట. అందుకే చంద్రమా మనసో జాత అంటారు కదా, అక్కడ చంద్రుడు ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం అట్రాక్ట్ చేస్తుంటుందంట. అందుకే మనం ఎప్పుడైతే పౌర్ణమి ధ్యానం చేసినప్పుడు ఏంటంటే అందులో పిరమిడ్ లో చేసినప్పుడు ఇంకోటి గ్రూప్ గా చేసినప్పుడు అంటే 27 times ఎనర్జీ వస్తుంటుంది. మామూలుగా మనం ధ్యానం చేసిన దానికంటే అన్ని రెట్ల ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వల్ల ఏంటంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి ఆస్ట్రల్ సర్జెస్ రూపంలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్యూర్ అవుతుంటుంది. అందుకని ఏం చేస్తారంటే పౌర్ణమి ధ్యానం కంపల్సరిగా పౌర్ణమికి 3 రోజులు అటు 3 రోజులు ఇటుగా ధ్యానం చేయాలని చెప్పనే దానికి కారణం అది. అది పౌర్ణమి ధ్యానం పిరమిడ్ లో సామూహికంగా చేసినప్పుడు 27 times ఎనర్జీ వస్తుంది. సో కాబట్టి మనకి ఎక్కడ పౌర్ణమి ధ్యానం ఉన్నా కూడా మనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కంపల్సరీ పిరమిడ్ లో పౌర్ణమి ధ్యానం చేయాలి సామూహికంగా. అలా అదే విధంగా అమావాస్య రోజు తీసుకున్నారనుకో, అమావాస్య రోజు సూర్యుడు ఉన్నప్పుడు, పౌర్ణమి మీద అయితే చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి. అమావాస్య రోజు సూర్యుడు ఉన్నప్పుడు మనం చేసినప్పుడు 3 days అటు ఇటుగా తీసుకున్నప్పుడు భాస్కరం అంటే ఆదిత్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడైతే డే టైం అమావాస్య రోజు ధ్యానం చేసినప్పుడు హైయెస్ట్ ఎనర్జీస్ మనకు వచ్చేసి ఆ ఎనర్జీస్ వల్ల మన ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందులో మనకు సన్ ఎక్స్పోజర్ మార్నింగ్ అవర్స్ లో అప్ టు 8 o'clock 8:30 వరకు కనుక తీసుకున్నప్పుడు ఈ ఉషా కిరణాలు అంటారు, సన్ రెడ్ కలర్ లో ఉంటాడు ఆ టైంలో. అక్కడి నుంచి ఆ కిరణాల వల్ల మనకు విటమిన్ డి ప్లస్ ఇంకోటి ఏంటంటే మన చక్రాలు వచ్చేసి 7 colors ఉంటాయి కదా. సో ఆ 7 colors అంటే మనం ఇంద్రధనుస్ ఫామ్ చేయాలి. ఇంద్రధనుస్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక రాగి చెంబులు అలాంటి ద్వారా మనం ఒక దారి వస్తున్నప్పుడు ఇలా పైనుంచి కిందకి మన సూర్యుడిని చూసి ఇలా పోస్తే ఆ వచ్చే ఎనర్జీస్ ఈ దారి ద్వారా మనకి ఇంద్రధనుస్ ఫామ్ అయ్యి 7 colors మన ఆల్ 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఈ యాక్టివేట్ కావడం వల్ల ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటే మనకు కావాల్సిన విటమిన్ డి అలాంటి రావటానికి కారణం ఏంటంటే ఇదే అన్నట్టు, సూర్యుడి వల్ల మనకి ఈ ఆరోగ్యానికి సంబంధించిన విటమిన్ డి అలాంటివన్నీ వస్తుంటాయి అన్నట్టు. కాబట్టి ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు రాబోతుంది 7వ తారీఖు ఏదంటే చంద్రగ్రహణం. చంద్రగ్రహణం అప్పుడు కూడా మనకు కాస్మిక్ ఎనర్జీ అనేది డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది. అక్కడ ఏంటంటే అయనైజేషన్ అనేది ఉండదు. ఉండనప్పుడు ఏంటంటే డైరెక్ట్ రేస్ అంటే దానికి అబ్స్ట్రక్షన్ అంటూ ఉండదు. ఎక్కడైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో డైరెక్ట్ మన దగ్గరకు వస్తుంది. అందుకే ఏమంటారంటే మనకి ఈ మంత్రోచ్చరణ అలాంటివి చేసేవాళ్ళు ఆ టైంలో మంత్ర దీక్ష తీసుకోవటం లేకపోతే మంత్రోచ్చరణ చేయటం, దీక్ష తీసుకున్న మంత్రోచ్చరణ చేయటం కారణం ఏంటంటే మనం ఒకసారి మంత్రాన్ని ఉచ్చరిస్తే 1000 రెట్లు ఎనర్జీ వస్తుంది అన్నట్టు. సో అందుకని మనకి
ఈ గ్రహణాల టైంలో కూడా మన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అందులో ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవర్స్ అంటే నైట్ 9:50 నుంచి 12:50 వరకు మనకు ఆ గ్రహణం డ్యూరేషన్ ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం. సో, ఆ టైంలో గనుక మనం గనుక ధ్యానం చేస్తే మామూలుగా ఈ మంత్రోచ్చారణ కంటే గూడా మనకి తెలుసు గదా! మనకు శ్లోకం తెలుసు కదా! ఏంటంటే ఈ కోటి స్తోత్ర అదే కోటి స్తోత్ర సమో జప ఆ! కోటి పూజ సమ సమో స్తోత్ర కోటి స్తోత్ర అవును. సమో జప కోటి జప సమో ధ్యాన కోటి ధ్యాన సమోలయ. సో, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏందంటే ఇన్ని అంటే 4 సార్లు కోటి ఇంటూ కోటి ఇంటూ కోటి కోటి ఆ స్థితిలో ఉంటాము. మామూలుగా వాళ్ళకి మంత్రోచ్చారణలో అంత ఫలితం వస్తుందంటే, మనం ఆ టైంలో గనుక ధ్యానం చేస్తే, ఆ ధ్యానము ప్లస్ ఈ ఇంకో 1000 టైమ్స్. సో, అంత ఎనర్జీస్ మనకొస్తాయి. కాబట్టి అలాంటి అవకాశాలు ఎప్పుడైనా మనం ఉపయోగించుకొని, ఎప్పుడైనా గాని పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, తర్వాత సామూహిక పిరమిడ్ ధ్యానం, ప్లస్ ఇలాంటి ఈ చంద్ర సూర్య గ్రహణాల టైంలో గూడా మనం చేస్తున్నప్పుడు మనకు హైయెస్ట్ ఎనర్జీ వచ్చి మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ అన్ని పోతాయి. చంద్రగ్రహణం కాబట్టి నెగటివిటీ పోయి ఆస్ట్రల్ సర్జరీస్ అని అవకాశం ఉంటుంది. సో, అదొకటి. ఇంకా వేరే ఎనర్జీ సోర్స్ అన్నప్పుడు మనకి ఈ గ్రీనరీ ఎక్కడైతే అడవులు, తర్వాత వృక్షాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ గూడా ఎనర్జీ సోర్సెస్ బాగా ఉంటాయి. ప్లస్ ఈ హైయెస్ట్ ఎలివేషన్ ఉన్న కొండలు అలాంటి ఇప్పుడు తిరుపతి, శ్రీశైలం అలాంటివి తీసుకున్నప్పుడు గూడా ఆ కొండ ప్రాంతాల్లో గూడా మనకు ఎనర్జీ చాలా రెట్లుంటాయి. అట్‌లీస్ట్ ఒక 700 టైమ్స్ నార్మల్‌గా మనం ఉండే ప్లేసెస్ కంటే ఎక్కువుంటాయి. మనం ఈ జనావాసంలో ఉన్నప్పుడైతే బిల్డింగ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, ఆ వచ్చే ప్రాణశక్తి అనేది స్ట్రెయిట్‌గా మన దగ్గర రాకుండా డీవియేట్ అవుతూ ఉంటుంది. రిఫ్లెక్షన్స్ వచ్చి అదంతా వచ్చేసి దానిలో ఉన్న ప్రాణశక్తి అనేది తగ్గిపోతుంటుంది. ఇంకోటేంటంటే మధ్యలో జనాలు దాన్ని పీల్చి పొల్యూట్ కావటం. కాబట్టి మనం అప్పుడప్పుడు ఏంటంటే ఓపెన్ స్పేసెస్‌కెళ్ళాలి. ఎక్కడైతే గార్డెన్స్ కానీ, లేకపోతే ఓపెన్ గ్రౌండ్స్, లేతే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ హై ఎనర్జీ ప్లేసెస్‌కి మనం గనుక వెళ్ళామనుకోండి, ఆ ఎనర్జీస్ మనం తీసుకొని రిఫ్రెష్ అయ్యే అవకాశాలుంటాయి. అందుకే దేవాలయాల్లో ఎప్పుడు గూడా మీకు సాధ్యమైనంత వరకు కొండల పైన ఉండటానికి కారణం ఇదండి. ఇవన్నీ ఎనర్జీ ప్లేసెస్. అలానే మీకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నా, శక్తిపీఠాలన్నా 108 దివ్య దేశాలన్నా అదంటే మన పూర్వీకులు ఆ ఎనర్జీ సోర్సెస్ ఎక్కడైతే మనకు రిసీవింగ్ ఉంటుందో ఆ ప్లేసెస్ లోపట ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసి దాంట్లో యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ చేయటం వల్ల కాపర్ ప్లేట్ కాబట్టి దాంట్లో ఆ పర్టిక్యులర్ ఇప్పుడు మనం క్రాప్ సర్కిల్స్ అంటాం కదా! ఆ మాదిరి ఈ ప్యాటర్న్స్ వల్ల ఎనర్జీని అది అట్రాక్ట్ చేస్తుంది. ఎనర్జీని అట్రాక్ట్ చేసి మనకి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం ద్వారా మనకు ఎమిట్ అవుతుంది. అందుకే గర్భాలయం దగ్గరికెళ్ళినప్పుడు మనకు పీస్‌ఫుల్‌గా ఉండటానికి కారణం అదంట. ప్రదక్షిణ చేసినప్పుడు గూడా గర్భాలయం చుట్టూ చేస్తాం గదా! చేసినప్పుడు అక్కడ గూడా మనకు అదే ఎనర్జీ వస్తుంది. ఆ ప్రదక్షిణ చేసి అక్కడ మనం ధ్యానం చేశామనుకోండి, పత్రిజీ గారు అదే అంటారు. దేవాలయాల్ని ధ్యానాలయాలుగా మార్చండి అనటానికి కారణం అదే అన్నట్టు. ఆల్రెడీ అక్కడ పిరమిడ్ స్ట్రక్చర్స్ అయ్యాయి. ఒక ఈ శిఖరాలు అవి తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అదే స్ట్రక్చర్స్ ఉంటాయి. సో, అవి అట్రాక్ట్ చేసి యంత్ర ప్రతిష్ఠ ద్వారా గూడా ఆ ఎనర్జీస్ అక్కడికొచ్చి అవి రేడియేట్ అవుతాయి. అక్కడ మనం ఏంటంటే ఈ పూజలు ఇవన్నీ చేయటం అనేది మనకు ఇందాక శ్లోకంలో చెప్పినట్టుగా అది తక్కువ లెవెల్‌లో ఉంటుంది. అదే గనుక మనం ధ్యానం చేసామనుకోండి, ఆ ఎనర్జీస్‌ని మనం అట్రాక్ట్ చేసుకొని అక్కడ ఆ సోర్స్ ఎనర్జీ పెంచొచ్చు. ప్లస్ మనలో గూడా ఎనర్జీ ఎక్కువ తీసుకోవచ్చు. అందుకనే సామూహికంగా వెళ్లి అక్కడ మనం గనుక ధ్యానం చేసామనుకోండి, ఆ ఎనర్జీస్ ఇంకా బాగా ఉంటాయన్నట్టు రెగ్యులర్‌గా చేయటం వల్ల ధ్యానాలయాల్లో. ఇప్పుడు ఇళ్ళలో అంటే మనకెప్పుడు అపార్ట్మెంట్స్ ఇలాంటి వాటిలలో లిమిటెడ్‌గా ఎనర్జీ వస్తుంటుంది. కాస్మిక్ ఎనర్జీ అనేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ ప్యాటర్న్స్ డిఫరెంట్‌గా ఉంటాయి గదా! ఇప్పుడు మనకు వాటర్ మామూలుగా ఒక బిందెలో గాని అలాంటి దాంట్లో పట్టి ఒక 24 అవర్స్ అలా ఉంచామనుకోండి, క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతుంది. అదే మీరు డిస్టర్బ్ చేశారనుకోండి దాన్ని, డిస్టర్బ్ చేసినప్పుడేంటే ఆ స్ట్రక్చర్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి.
సో ఇక్కడ మనం ఉండే ఇళ్లలో ఈ పట్టణాలలో కానీ విలేజెస్ కానీ ఎక్కడైతే దగ్గర దగ్గరగా క్లస్టరింగ్ హౌసెస్ ఉండి సిమెంట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ షేపులలో ఉండటం వల్ల ఆ వచ్చే ఎనర్జీస్ అనేది ఒకటి డైరెక్ట్ మనకు రావు. అవి డిఫరెంట్ డైరెక్షన్ లో డీవియేట్ అవుతూ రిఫ్లెక్షన్స్ వస్తూ చివరికి దానిలో ఉన్న ప్రాణశక్తి కోల్పోయి అది మనం పీల్చుకుంటున్నాం. దానికనే జనావాసాల్లో ఉన్నప్పుడు మనకు చీకులు చింతలు ఇవ్వడానికి కారణం ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ మనకు ట్రాన్స్మిట్ అవుతాయి. కాబట్టి అప్పుడప్పుడు మనం ఈ పిరమిడ్ స్ట్రక్చర్స్ ఇంట్లో పెట్టుకోవటం, ఎందుకంటే ఆ యొక్క సైజుని బట్టి సపోజ్ మీరు పిరమిడ్ 2x2 పిరమిడ్ ఉందనుకోండి, దాన్ని చుట్టూ ఎటు చూసినా కానీ ఒక 10 feet రేడియస్ లో దాన్ని ఎనర్జీస్ ఫామ్ అవుతాయి. సో అది కానీ ఇంకా లేకపోతే మన యూజింగ్ ద క్రిస్టల్స్ కానీ క్రాప్ సర్కిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీస్ మనకు ఫోకస్ అవుతాయి. ఫోకస్ అయ్యి ఆ ఫోకస్ అయిన ఎనర్జీస్ ద్వారా మనకు హీలింగ్ అనేది ఏర్పడుతుంది. అందులో మీరు రెగ్యులర్ గా సామూహిక ధ్యానం ఇళ్లలో కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకొని చేశారనుకోండి, సో ఆ ప్యాటర్న్ అనేది మనకు అక్కడ ఏర్పడి మనకు తొందరగా దాని రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ పిరమిడ్ యొక్క విశిష్టత అది. ఆ పిరమిడ్ ని మనం సైజుని బట్టి కూడా ఎనర్జీస్ పెరుగుతుంటాయి. ప్లస్ ఇంకోటి గ్రూప్ మెడిటేషన్స్ చేయటం వల్ల కూడా కొన్ని హీలింగ్ పిరమిడ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళు క్రిస్టల్స్ క్రాప్ సర్కిల్స్ పెట్టేసి ఒక ప్యాటర్న్ మీద ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ పెడతారు. క్రిస్టల్స్ కూడా అంటే మనకి 7 కలర్స్ వస్తాయి. 7 కలర్స్ వల్ల ఆ వచ్చిన కలర్స్ ద్వారా మనకు 7 చక్రాస్ యాక్టివేట్ అయ్యి తొందరగా హీల్ అవడానికి కారణం అదే అన్నట్టు. కొన్ని పిరమిడ్స్ లో మనకు హీలింగ్ క్రిస్టల్స్ ఉంటాయి కాబట్టి తొందరగా మనం హీల్ అవుతాం. అలా డిఫరెంట్ అంటే వాళ్ళ అనుభవాన్ని బట్టి ఆ ప్యాటర్న్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిరమిడ్ లో కూడా ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి ఆ ఎలివేషన్ హైట్ ని బట్టి కొండపైన బెంగళూరు తీసుకున్నారు అనుకోండి, బెంగళూరుది కొండపైన ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చుట్టూ ప్యాటర్న్ ఏంటంటే గ్రీనరీ, రైట్ ఫ్రమ్ మనకు కింద మామూలు నేల కనిపించదు, అంతా గ్రీన్ బెడ్డే కనిపిస్తుంది టోటల్ గా. అందుకే అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు చాలా ఎనర్జీస్ అనిపించాయి నాకు ఎక్స్పీరియన్స్. కడతాల్లో ఏంటంటే బికాస్ ఆఫ్ పెద్ద స్ట్రక్చర్ కాబట్టి, కడతాలు కానీ మనకి ఈ పేరవరం కానీ ఆ సైజ్ పెరిగిన కొద్దీ మనకు ఆ ఎనర్జీ అట్రాక్షన్స్ చాలా పెరుగుతుంటుంది. సో వాటిని మనం సద్వినియోగం చేసుకుంటూ మనకు వీలున్నప్పుడు పౌర్ణమి అమావాస్య ధ్యానాలు కండక్ట్ చేస్తుంటారు కదా, దగ్గరలో ఉన్న పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఎనర్జీస్ మనం గెయిన్ చేసుకుని మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల అదొకటి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే న్యూటన్ గారిది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఉంది కదా, అది కూడా ఇల్లి ప్లేస్. ప్లస్ రెగ్యులర్ గా ఈ ధ్యానాలు ప్లస్ మొక్కలు వాళ్ళని పెంచడం వల్ల ఆ మొక్కలు కూడా అన్ని రకాల మొక్కలు కాదు, వాళ్ళ ఒక ప్యాటర్న్స్ ప్రకారం పెంచారు. ఏంటంటే ఆక్సినేటెడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఒక దగ్గర రావి చెట్లంతా ఒక గ్రూప్ గా పెంచారు, ఇంకో దగ్గర గురువనం అంటారు. గురువనం అంటే ఈ అట్టి చెట్లు ఉంటాయి కదా మన మామూలుగా గురువుకి సంబంధించింది, ఆ చెట్లు పెంచారు. ఇంకో దగ్గర వచ్చేసి మారేడు పితృవనం అంటారు, అక్కడ మారేడు చెట్లు పెంచారు. లక్ష్మీనారాయణ వనం అని చెప్పని మొత్తం తులసి మొక్కలన్నీ. సో అట్లా ఒక 6-7 విభాగాలుగా విభజించి మొక్కలు ఒక ప్యాటర్న్ గా అక్కడ పెంచి రెగ్యులర్ గా అక్కడ ఆ లొకేషన్ యాజ్ వెల్ యాజ్ మనకు ఎప్పుడన్నా ఎనర్జీ డెఫిషియన్సీ అలాంటి ఫీల్ అయినప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మంత్లీ వన మహోత్సవం అలాంటి ఒక 2-3 days మనం అక్కడ వెళ్ళొస్తే ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతాం మనం, బాడీ రీఛార్జ్ అయినట్టుగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడైతే ఎనర్జీ ప్లేసెస్ లైక్ టెంపుల్స్ అనే అలా చోట చెప్పులు వాడకూడదు అంటారు. కారణం ఏంటంటే అంటే అవి ఆల్రెడీ ఎనర్జీ ప్లేసెస్ కాబట్టి మనం బేర్ ఫుట్ తో వాకింగ్ చేసినప్పుడు శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా భూమి తీసేసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అలానే మన పార్కులలో కూడా గ్రీన్ గ్రాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా బేర్ ఫుట్ వాకింగ్ చేయండి.
అలాంటి పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో వృక్షాలకు వెళ్ళి హగ్ చేసుకోండి. అంటే మెయిన్లీ ఆక్సినేట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాల్లో మీకు రావి, మర్రి, జువ్వి, తర్వాత మీకు ఇది వేప వేప చెట్టు కానీ, అశోక వృక్షాలు కానీ, తర్వాత తులసి వనము, నెక్స్ట్ గోశాలలు, ఇంకా మీకు ఇవి కూడా ఏంటారు, ఈ వృక్షాలతో పాటుగా మనకు బిల్వము, నెక్స్ట్ నేరేడు, మామిడి, తర్వాత రుద్రాక్ష, ఇలాంటి ఆస్పీషియస్ ప్లాంట్స్ వల్ల మనకు అవి చాలా ఆక్సిజనేషన్ ఇస్తుంది మనకి శరీరానికి. అందుకనే మనకి ఎప్పుడైనా చికాగ్గా ఉన్నప్పుడైనా, ఇంకేదైనా లేకపోతే పీరియాడికల్ గా వారానికి వస్తారు, లేకపోతే 15 డేస్కి వస్తారు, వెళ్ళి మనం అక్కడ టైం స్పెండ్ చేసాం అనుకోండి, చెట్లను హక్ చేసుకుని, మనకి చెట్లు మాట్లాడితే కూడా ఏ విధంగా అంటే మీ మనసు ఫోకస్ చేసి మీ సమస్యను చెట్లకు చెప్పుకున్నప్పుడు ఆ చెట్లు మీ ఈలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి మీకు. ఇచ్చేసి మీకు ఆ సమస్యకు పరిష్కారం కూడా చెప్తాయి. సపోజ్ మీరు చెవు కనుక ఆనిస్తే అది అంటే అప్పుడు చెప్పులేసుకోవద్దు, కింద భూమి మీద బేర్ ఫుట్ తో ఉంటూ మన పాదాలని వేలతో అనుసంధానం చేస్తూ చెట్టును హక్ చేసుకొని మన సమస్యలు చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు నాకు కావాల్సిన ఈ నెగిటివ్ తీసేసి కావాల్సిన ఎనర్జీ ఇవని చెప్పాను. పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళాలి, చిన్న వాటికి వెళ్ళకూడదు. గ్రీన్ గా ఉన్న వాటికి వెళ్ళి అక్కడ మనం హక్ చేసుకొని చెప్పుకున్నప్పుడు చెట్లు మనకి రిప్లైగా ఏమంటాయంటే ఇంకోసేపు ఉండండి, లేకపోతే ఇంకొంచెం గట్టిగా హక్ చేసుకోండి అన్నట్టుగా మనకు ఆ మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ని బట్టి మనం ఆ చెట్లు మనం ఫోకస్ చేసాం అనుకోండి, ఆ దాని వేల ద్వారా తీసుకునే నీటి శబ్దాన్ని కూడా మనం వినగలుగుతాం. అట్లా నేను రుద్రాక్ష చెట్లు విన్నాను, మా ఫ్రెండ్స్ వచ్చేసి వేప చెట్టు, రావి చెట్లలో కూడా విన్నారు. అంటే దేర్ ఎక్స్పీరియన్సెస్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు కూడా చేయొచ్చు. అంటే ఎప్పుడైతే మీకు వీలవుతుందో మంత్లీ వాళ్ళ వన్యమైత్రేయ ప్రోగ్రామ్స్ అలాంటి జరిగినప్పుడు కూడా వెళ్ళి చేసుకుంటూ మనకు బాడీ ఎప్పుడు పీరియాడికల్ గా రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఈ అమావాస్య పౌర్ణమి ధ్యానాలు ఉన్నప్పుడు, గ్రూప్ ధ్యానాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అటెండ్ కాండి. అందులో ప్రిఫరబుల్లీ పిరమిడ్స్ బెటర్. పిరమిడ్స్ లేనప్పుడు పిరమిడ్ సెంటర్స్ కూడా వెళ్ళొచ్చు. పిరమిడ్ సెంటర్లో అంటే వాళ్ళు మామూలుగా ఇంట్లోనే 2x2 4x4 పిరమిడ్స్ పెడతారు. సో అక్కడ గ్రూప్ గా ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ చేస్తుంటారు కాబట్టి రెగ్యులర్ గా ఉన్నప్పుడు మనకు ఆ ఎనర్జీస్ అనేది వస్తాయి. దానివల్లనే ఆ పిరమిడ్ అనేది మనకు విశిష్టమైన ప్లేస్. అందులో నేను కలికిరి జీతవనం ఉంది కదా, అక్కడ వెళ్ళినప్పుడు ప్రతి స్ట్రక్చర్ని, అంటే మన అకామిడేషన్ కానీ, లేకపోతే భోజనశాల కానీ, గోశాల కానీ, ప్రతి స్ట్రక్చర్ పిరమిడ్స్ చేశారు వాళ్ళు. అంటే నియర్లీ 75 పిరమిడ్స్ ఉంటాయి. ఇంకా అది కాకుండా ఏంటంటే మనం ధ్యానం చేసుకున్న పిరమిడ్ వాళ్ళు ఏం చేస్తారంటే 18x18 చిన్నదే, కానీ కింద ఏం చేశారు, ఒక స్క్వేర్ క్యూబుల్ లాగా అన్ని చిన్న చిన్న క్యూబికల్స్ లాగా అవి కట్టి దాంట్లో ఈ 9x9 ఇంచెస్ కాపర్ పిరమిడ్స్ ఉంటాయి కదా, ఒక సెట్ లాగా దాంట్లో బిగించేసి ప్లస్ క్రిస్టల్స్ కూడా పెట్టారు. పెట్టి దానిపైన గ్లాస్ టాప్ తో మొత్తం బిగించేశారు. అలాంటి పైన పిరమిడ్ స్ట్రక్చర్ లో కూడా ఒక 7 స్టెప్స్ లాగా తయారు చేసి అక్కడ కూడా కాపర్ పిరమిడ్స్, క్రిస్టల్స్, ఒక 100 kg క్రిస్టల్స్ దాంట్లో అక్కడ ఫిక్స్ చేశారు. అక్కడ విశేషం ఏంటంటే మనం కూర్చున్నప్పుడు మామూలుగా పిరమిడ్ అయితే ఓన్లీ పైనుంచి ఎనర్జీస్ వస్తాయి. అక్కడ కింద కూడా క్రిస్టల్స్, తర్వాత పిరమిడ్స్ పెట్టడం వల్ల మనకు పాదాల నుంచి కూడా ఎనర్జీస్ వస్తుంటాయి. ఇటు పాదాల నుంచి వస్తాయి, అటు పైనుంచి వస్తాయి. సో అలా ఒక్కొక్క సెంటర్ లో ఒక్కొక్క విశిష్టత ఉన్నాయి. మీకు సాధ్యమైనంత వరకు ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి, 1 or 2 days స్పెండ్ చేయండి. ఎందుకంటే అకామిడేషన్ కి ప్రాబ్లం లేదు, ఎక్కడ ఏ పిరమిడ్కి వెళ్ళినా కూడా ఫుడ్ ప్రాబ్లం లేదు. మన ఇష్టమైతే కొంచెం మన తోచిన కాడికి డొనేషన్స్ చేయొచ్చు.
ఈవెన్ మీరు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఏమన్నారు, ఒక 1 or 2 అవర్స్ మనం వాళ్ళతో పాటు శ్రమదానం చేయాలి రోజు. అట్లా చేయటం వల్ల అంటే నాకు ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కడ టైం ఉన్నప్పుడు అక్కడ వీలైతే వెళ్తున్నాను పిరమిడ్స్కి. ఎక్కువగా నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేసిన పిరమిడ్స్ చిన్నగా ఉన్నా కూడా ఇక్కడ క్రిస్టల్స్, తర్వాత క్రాఫ్ట్ సర్కిల్స్ పెట్టిన చోట మాత్రం అవి హీలింగ్ పిరమిడ్స్ గా బాగా వర్కౌట్ అవుతున్నాయి. చాలా మంది ఈవెన్ ఇక్కడ కోరుట్ల దగ్గర పైడ్ మడుగు అని చెప్పనుంది, మన లక్ష్మణ్ గారు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అందులో ఏంటంటే ఈవెన్ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా క్యూర్ అయ్యారంట. అలాంటి సమస్య లేదున్నా కూడా అలా హీలింగ్ అవుతుంది. అది అది కాకుండా ఆయన మళ్ళీ ఇంకో పిరమిడ్ కడుతున్నారు 27/27. అందులో ఏంటంటే సహస్రార పిరమిడ్ అండ్ ఇది మామూలుగా శ్రీచక్ర పిరమిడ్ కదా, ఇది మహాశ్రీచక్ర. అంటే శ్రీచక్రలో ఏంటంటే మనకు 7 అంతస్తులే ఉంటుంది, అందులో 14 అంతస్తులు పెట్టి అది ఇప్పుడు ఫస్ట్ టైం అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలాంటి పిరమిడ్ ఎక్కడ లేదు. సో ఇప్పుడు కడుతున్నారు, అది కన్స్ట్రక్షన్ లో ఉంది. అది కంప్లీట్ అయితే అక్కడ కూడా మనం వెళ్ళి రావచ్చు. సో ఆ చుట్టుపక్కల కూడా ఎనర్జీస్ చాలా బాగున్నాయి. రెగ్యులర్ గా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. మనకి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ హీలింగ్ కావచ్చు అక్కడ. కానీ వైజాగ్ లో మన పేరవరం కానీ మన డాక్టర్ న్యూటన్స్ క్యాంపస్ లో అయినా, అలానే కాస్మిక్ వ్యాలీ కానీ ఇలాంటి కొన్ని ప్లేసెస్ మనకి దగ్గరలో ఏది వీలైతే అది వెళ్ళి ఒక కొంత టైం స్పెండ్ చేసి రండి. అష్టాదశ పిరమిడ్ కూడా ఉంది శ్రీశైలం వెళ్తుంటే దారిలో. సో అట్లా ఒక్కొక్క పిరమిడ్కి ఒక విశిష్టత ఉంది. సో మనం వెళ్ళి ఆ ఎనర్జీస్ ని మనం కూడా ఎంజాయ్ చేసి మన హెల్త్ ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవటం అనేది నాకు వీళ్ళు పత్రిజీ గారి ఆధ్వర్యంలో అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పిరమిడ్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు ఎక్కడ వీలైతే అక్కడ వెళ్ళి రండి, వెళ్ళి పాల్గొనండి, దాన్ని ఆ ఎనర్జీస్ ని ఆస్వాదించండి. మీకు ఆ డిఫరెన్స్ అనేది మీరు వెళ్ళొచ్చిన తర్వాత 2-3 రోజులు తెలిసిపోతుంది. చాలా బాగుంటుంది. ఇంకా పిరమిడ్ గురించి ఇంకేమన్నా మీకు ఏమన్నా పిరమిడ్ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. పిరమిడ్ అంటే ఏంటో కూడా, అంటే అబ్జర్వేషన్ ఏంటి అనేది కూడా చెప్పండి. పైరా అంటే ఫైర్, అగ్ని. మిడ్ అంటే మిడ్ ఆఫ్ ద పిరమిడ్ లో అగ్ని ఉంటుంది. అగ్ని అంటే ఇక్కడ మన కాస్మిక్ ఎనర్జీ, దిస్ ఎ ఫోకస్డ్ ఎనర్జీ ఇన్ దట్ ఏదైతే వస్తుందో మనకి అది అక్కడ మనకు ఫోకస్ అయి ఉంటుంది. కాబట్టి ఆ మిడ్ ఆఫ్ ద పిరమిడ్ అంటే మనకి ఏదైతే కింగ్స్ ఛాంబర్ ఉంటుందో ఆ ఏరియాలో దాని ఎనర్జీస్ బాగా ఉంటాయి. అక్కడ వీలు కానప్పుడు కార్నర్స్ ఆఫ్ ద పిరమిడ్ లో కూర్చొని చేయొచ్చు. కింగ్స్ ఛాంబర్ కూర్చున్న దానికి కింద మధ్యలో కూర్చున్న దానికి మీకు డిఫరెన్స్ ఫీల్ అవుతారు. అక్కడ మీరు కింగ్స్ ఛాంబర్ లో ఒక 1 hour ఉన్నది ఈక్వలెంట్ కింద ఉంటే 3 hours పడుతుంది ఆ ఎనర్జీ అక్వేషన్ అనేది. అలానే సంగీత ధ్యాన మహాయజ్ఞాలు జరిగినప్పుడు కూడా మిస్ కాకండి, ఎక్కడైనా కానివ్వండి వెళ్ళండి. ఎందుకంటే అటు సంగీతం ఏంటంటే మన బాడీని, మన వెన్నెముకలో ఉన్న 24 పూసల్ని ఈ సంగీతం ద్వారా వైబ్రేట్ అవుతాయి, రెజనేట్ అవుతాయి. రెజనేట్ కావటం వల్ల ఏంటంటే మనకు మన బేసికలీ అంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని, అన్ని రకాల కాస్మిక్ వేవ్స్ ని మన శరీరం అబ్జర్వ్ చేస్తుంటుంది. అబ్జర్వ్ చేయటం వల్ల మనకు ఆ శుద్ధి అనేది జరుగుతుంటుంది. మన 7 శరీరాల్లో మొత్తం కంప్లీట్ గా శుద్ధి అవుతాయి అక్కడ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సో సామూహిక సంగీత ధ్యానం అంటే 3 hours చేయటం అనేది మనకు అక్కడ వచ్చే మ్యూజిక్ చేసే పార్టీస్ని బట్టి నా స్వానుభవం ఏంటంటే, నేను శివోహంకు కాశీకి వెళ్ళాను. 11 days ప్రోగ్రామ్, 9 days కాశీలో ఉండే. తిరుపతి నుంచి ఒక మృదంగం చేతను వచ్చాడు. అతను ఏంటంటే మన శివతాండవం మ్యూజిక్ ని అతను ప్లే చేస్తున్నాడు. 2 రోజులు చేశాడు ఆ విధంగా. అంటే మిగతా టైంలో వేరే వాళ్ళు వేరే సంగీత చేశారు.
అది ఆయన శివతాండవం చేస్తుంటే మాత్రం నేను ఒకటే కోరుకున్నాను అక్కడ. ఆ ఎందుకంటే కాశీ కదా అమ్మవారు ఉంటారు కదా. నేను కోరుకున్నది ఏంటంటే మీ అనుభూతి కలిగించండి నాకు అని చెప్పుకున్నాను. నాకు ఆ శివతాండవం మ్యూజిక్ జరిగినంత సేపు శరీరంలో వైబ్రేషన్స్ తో నిజంగా శివుడు వచ్చి మనకు ధ్యానం అక్కడ తాండవం చేసిన ఫీలింగ్ వచ్చింది. దాంతో ఆ వైబ్రేషన్స్ వల్ల కంటి నుంచి ఏకధారగా ఒక 15 నిమిషాలు ఆనంద బాష్పాలు వచ్చాయి అన్నట్టు. అది నేను గమనించలేదు, వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసి తర్వాత నాకు చెప్పారంట. అలా ఆ విధంగా ఆల్టర్నేటివ్స్ అతనే ఈ శివతాండవ మ్యూజిక్ ప్లే చేశాడు. 2 సార్లు నాకు అదే అనుభూతి వచ్చింది. అందుకే అప్పటి నుంచి నాకు అనుకున్నది అంటే నాకు ఆ అనుభూతిని ఎప్పుడు కోరుకున్నా అప్పుడు ఇస్తున్నారు నాకు. అదే రీజన్ తో నేను ఈ మన కుండలిని జాగరీకరణ శ్లోకాలతోటి పిరమిడ్ సైన్స్ తోటి వివరంగా చెప్పగలుగుతున్నాను. అది అమ్మ అనుగ్రహం తప్ప నేను చేసిందేం లేదు. సో కాబట్టి మీరు ఆ ఎనర్జీస్ ని ఎంజాయ్ చేయండి ఎక్కడికి వెళ్ళా కూడా. అది రివర్స్ అయినా కావచ్చు. మీరు ఇక్కడ హిమాలయన్ యోగి భావతార్ బాబాజీ, తర్వాత హైడకాన్ బాబాజీ, పైలట్ బాబాజీ, తర్వాత నీలకంకర్ బాబాజీ, అలా ఆ గోలకు ప్లస్ ఇంకోటి సిద్ధాశ్రమం వెళ్ళినప్పుడు కూడా హైడకాన్ బాబాజీ దానికి వెళ్ళి మేము పౌర్ణమి రోజు వెళ్ళాము. అక్కడ ఈవినింగ్ టైంలో ఆ మొత్తం క్యాంపస్ ఎక్కడ కూడా చెప్పులకు నడుస్తుంటే వైబ్రేషన్స్ వెళ్ళి రివర్ లో స్నానం చేసాము. ఆయన తపస్సు గోల్లో ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా ఫిజికల్ గా మనకు ఆ వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాను నేను. ఆ రివర్ బెడ్ లో కానీ, రివర్ లో కానీ, తర్వాత ఆయన సమాధి చుట్టూ కానీ, ఆ రోజు ఎక్కడ మన 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ఆశ్రమం మొత్తం వైబ్రేషన్స్ ఉంటుంది. ఎప్పుడు మర్చిపోలేను. అదే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళాలి అనే ఫీలింగ్ వస్తుంటుంది. అలా ప్లేసెస్ ని బట్టి మనకి సిద్ధాశ్రమం కానీ, అయితే ప్లస్ అమ్మవారు అక్కడ శక్తిపీఠం ఉంది ఒకటి. శక్తిపీఠం లేదంటే అమ్మవారికి వెంట్రుకలు పడిన ప్లేస్ అంటే అది గర్భాలయంలో దుర్గాదేవిని పెట్టారు. జస్ట్ మీరు ఆ గర్భాలయంకి దగ్గరలో వెళ్తేనే మీకు వైబ్రేషన్స్ ఫీల్ అవుతారు. ఇంకా అక్కడ కూర్చొని ఒక 25 to 30 మినిట్స్ కూర్చొని మెడిటేషన్ చేశాం. ఆ వైబ్రేషన్స్ కూడా ఆ అనుభూతిని ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే అలా ప్లేసెస్. కాబట్టి మనకు ఎనర్జీ ప్లేస్ ఎక్కడున్నా కూడా, అందుకనే న్యూటన్ గారు చెప్తుంటారు, డాక్టర్ న్యూటన్ లక్ష్మి ఇద్దరు కూడా ఎక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా శక్తి క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ప్రతి చోటుకి వాళ్ళు వెళ్ళారంట. వెళ్ళి ప్రతి చోట కూడా ధ్యానం చేసేవాళ్ళంట. అంటే అవి ఆల్రెడీ ఎనర్జీ ప్లేసెస్ అవన్నీ. ఆ ఎనర్జీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా మీకు ధ్యానం చేసినప్పుడు అల్టిమేట్ టోటల్లీ యూనివర్స్ అనుసంధానం, ఆత్మ అనుసంధానం జరుగుతుంది కదా. జరిగినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళండి, ధ్యానం చేయండి. చక్కగా పీరియాడికల్ గా ఎప్పుడు వెళితే అప్పుడు వెళ్ళి ఆ శక్తిని మీరు అనుభవించండి, ఆస్వాదించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇది నా ఎక్స్పీరియన్సెస్, నా అనుభూతులు చెప్పాను నేను. థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. అసలు మీరు ఈ స్థితిలో క్లాస్ చెప్పడం అనేది ఇంకా అద్భుతము. అందుకు మీకు మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. లేదు, నాకు మీరు ఈ అవకాశం ఇచ్చి నాకు కూడా బాడీని ఎనర్జైజ్ చేస్తున్నారు. సో నేను మీకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. అంతా బాగున్నా కూడా క్లాసులు చెప్పండరా అంటే క్లాసులకు రాండరా అన్నా పలకరు, క్లాసులు చెప్పండి అన్నా పలకరు. కానీ 2 చేతులు సర్జరీ అయ్యి ఇక్కడ కూడా మీరు హ్యాపీగా క్లాస్ చెప్తున్నారు. అది అసలు తలుచుకుంటేనే ఇంకా ఓకే, మన పరంగా అయితే అది నాకు ఎనర్జీనే కదా అని అనిపిస్తుంది. గ్రేట్ సార్. చాలా అద్భుతమైన విషయాలు. పిరమిడ్ అంటే ఏంటి, యాంగిల్స్ ఎలా ఉంటాయి, దాని గురించిన పూర్తి సమాచారాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఇంకెవరికైనా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా, పిరమిడ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా, అలాగే సార్ చెప్పిన విషయం మీద మాట్లాడాలనుకున్నా అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేసి.
మాట్లాడండి. ఆల్మోస్ట్ కైలాసగిరి కూడా పిరమిడ్ స్ట్రక్చర్ లోనే అనిపిస్తుంది సుమారుగా. అంటే మీకు ఆ చివరిలో షార్పెన్ గా ఉండదు, కాకపోతే మీకు 4 దిశలు కలిపి కొంచెం అంటే ఈ వైడెన్ గా పైన లైన్ లాగా ఉంటుంది. ఆ ప్రొజెక్ట్ వచ్చేసి 4 దిశలుగా 4 షేప్ వచ్చేసి పిరమిడ్ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది. మన పిరమిడ్ ఏంటంటే త్రిభుజాలు జాయిన్ చేసినప్పుడు ఉంటుంది కదా, అది అలా ఉండదు. మనకు మామూలుగా ఓల్డ్ మన ఇల్లు కడుతున్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ప్రొజెక్టెడ్ గా ఉండి మోరర్లెస్ అది పిరమిడ్ స్ట్రక్చర్ తీసుకొస్తారు. సో కైలాసగిరి కూడా అలానే ఉంది. ఉమ్. అట్లే కనిపిస్తుంది కదా సార్ షేప్ చూస్తుంది. అవునండి, చాలా అది అద్భుతమైనది. వీడియోస్ శాస్త్రాల చూస్తే స్థితి కాబట్టి భూమికి. అలాగే అనిపిస్తుంది. మనం ఎవరైనా వీలున్న వాళ్ళు అందరూ వెళ్ళండి. అందులో చిన్న వయసు 40 సంవత్సరాల లోపు వాళ్ళైతే పరిక్రమ చక్కగా వాకింగ్ చేయొచ్చు. 40 దాటిన వాళ్ళంటే కొంచెం మనకి వాళ్ళ శరీర స్తోమతను బట్టి వాక్ చేయటమా లేకపోతే గుర్రం మీద వెళ్ళటం అనేది డిసైడ్ చేసుకోవాలి. బట్ అదర్వైజ్ ఆ వయసులో ఉన్న వాళ్ళు మాత్రం అందరు గ్రూప్ గా చాలా మంది వచ్చిన వాళ్ళంతా వాకింగ్ చేస్తున్నారు. చక్కగా రివర్ బెడ్ మీద అక్కడ వాకింగ్ చేస్తున్నప్పుడు అడుగడు అంటే మీకు ఎక్కడ కూడా అన్ని బ్యారన్ హిల్స్, మీకు ఎక్కడ గడ్డి కూడా ఉండదు. ఒక్క మానసరోవరం దగ్గర తప్ప మిగతా ఎక్కడ గడ్డి కూడా ఉండదు. ఉంటే ఐస్ ఫార్మేషన్ వస్తుంది. మాస్టర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ మధ్య కాలంలో పిరమిడ్ క్లాస్ అయితే పెట్టలేదండి. ఈ మధ్య క్లాస్లో ఈ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళైతే ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. పిరమిడ్ గురించి విశేషాలన్నీ తెలియజేయడం జరిగింది. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోవచ్చు అనమాట. లేదు సార్ చెప్పిన విషయం మీద కూడా అవి చూసుకొని మాట్లాడచ్చు. దేవాలయాలు గాలి గోపురాలు కూడా ఆల్మోస్ట్ అదే షేప్ ఉంటాయి మనకి సార్ కైలాసగిరి లాగానే. ఎవరికి ఏం డౌట్స్ లేవా? రఘు గారు, మీరు ఇప్పుడే వచ్చారు కదా, మీరు పిరమిడ్ గురించి వినడం ఇదేనా, ముందు విన్నారా? పిరమిడ్ గురించి పెట్టి ఇదే ఫస్ట్ టైం అమ్మా. ఇదే ఫస్ట్ టైం. నాకు పూర్తిగా తెలియదమ్మా. కాదు పిరమిడ్ ఇంతకుముందు ఇక్కడ మనకి నెక్కల్లో ఒకటి ఉంటుంది, అక్కడ నేను వేరే వాళ్ళని తీసుకెళ్తూ ఉండేవాడిని. నాకు పూర్తిగా తెలియదు దీని గురించి. అది ఇప్పుడు ఫస్ట్ టైం నేను కూడా పూర్తిగా వెళ్ళలేదు. పైగా నాకు మాట్లాడడం కూడా సరిగ్గా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకని ఎక్కువ మాట్లాడలేదమ్మా. కాదు వింటూ ఉంటాను కొన్ని. అర్థమైందా పిరమిడ్ గురించి? అర్థమైంది. కాదు కొంచెం విన్నాను, పూర్తిగా వెళ్ళలేదు. రేపు వీడియో వస్తుంది కదా, వీడియో మొత్తం వింటాను. అదమ్మా. పిరమిడ్ అంటే మధ్యలో అగ్నితత్వం, పైరా మిడ్. పైరా అంటే మధ్యలో, పైరా అంటే అగ్నితత్వము, మిడ్ అంటే మధ్యలో. ఆ మధ్యలో ఆ షేప్ ఏదైతే ఉందో ఆ మధ్యలో అగ్నితత్వము అనేది ఉంటుంది. అందువల్ల ఎనర్జీస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి కిరణాల నుంచి మనం మొత్తం అంతా కూడా విషయమంతా ఎలా సూర్యకిరణాలు వ్యాపించినా భూతద్దం పెడితేనే అక్కడ మాత్రమే సూర్యకిరణాలు ఫోకస్ అవుతాయి కదా, అక్కడి నుంచే మనకు ఎక్కువ వేడి తగులుతుంది కదా. అలాగే ఈ విశ్వకిరణాలు అయితే మనకు ప్రాణశక్తి ఎలా అయితే మొత్తం అంతా వ్యాపించి ఉన్నా, పిరమిడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ ఎనర్జీని తీసుకొని మనకు పంపిస్తుంది. అక్కడ దాని కింద ఏ వస్తువు పెట్టినా కూడా, అంటే ఏది పెట్టినా ఆ ఎనర్జీ దానికి అందుతుంది, శక్తి ఉత్పన్నం అవుతుంది అనమాట. అంటే ఈ ఎనర్జీ లాస్ అయిపోయినా కూడా ఇంకా ఎనర్జీ మంచిగా తీసుకొని వస్తుంది. మీరు ఏ దానికైనా పెట్టచ్చు ఆ పిరమిడ్. ఇప్పుడు మనం ఏమంటాము, పండ్లు ఉన్నాయి, పండ్ల మీద పెట్టచ్చు, నీళ్లు ఉన్నాయి, నీళ్ళ మీద పెట్టచ్చు.
వాటర్ బాటిల్ ఉంటుంది, దాని మీద చిన్న పిరమిడ్స్ వస్తాయి, ఇలా పెట్టేసేయచ్చు. మనం నీళ్ళ బిందె ఉంటుంది, దాని మీద పెట్టచ్చు. ఆహారం, వండిన ఆహారం ఉంటుంది, చిన్న పిరమిడ్స్ దొరుకుతాయి, అక్కడ కూడా పెట్టచ్చు. అంటే అదంతా కూడా శక్తిమయం అవుతుంది అనమాట. ఎక్కడ పెట్టినా కూడా మీరు అవి పండ్లున్నా చెడిపోవు. ప్రాక్టికల్ గా చేసి చూడమే. కూరగాయలు దాని మీద పెట్టచ్చు, ఎక్కడ ఉన్న శక్తిని స్వీకరిస్తుంది. అది తీసుకొని ఆ లోపల ఉన్న దాని మీదకి ఇస్తుంది. బయట మెడిటేషన్ చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో మూడింతల ఎనర్జీ ఈ పిరమిడ్ లో చేయడం వల్ల మెడిటేషన్ ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. మూడింతల ఎనర్జీ. ఓకే అమ్మా. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ పిరమిడ్ ఉందమ్మా. ఇప్పుడు ఇంట్లో బయట పిరమిడ్ ఉంది, కొంచెం వాస్తు పరంగా ఇల్లు బాగాలేదని పిరమిడ్ పెట్టించావు. ఇప్పుడు అది కొంతవరకు నయం నయం చేస్తుంది కదమ్మా. ఖచ్చితంగా ఆ అది ఎనర్జీస్ చెక్కే మొత్తం పెట్టాం. ఆ ప్రదేశం అంతా కూడా వ్యాపిస్తాయి. ఓకే అమ్మా. అలా సైజ్ అది ఎంత అండి? నాకేం ఇంతకు ముందు సైజు సార్ సైజు సైజ్ ఎంత సైజు అంటే నాకు పిరమిడ్? గుర్తులేదు. పిరమిడ్ ఓకే. సైడ్ అంత గుర్తులేదు సార్ నాకు. అది అది మన ఓకే. దాదాపుగా ఒక నేను రేపు పొద్దున రేపు రేపు కార్యక్రమం జరుగుతూ రేపు రాత్రి పెడతాను సార్ వాట్సాప్ లో కావాలంటే. ఓకే. ఓకే. దాదాపు ఒకటిన్నర అంటే ఆ సైజ్ పొడవు బట్టి మీకు అదే సైజ్ 2x2 పిరమిడ్ ఉందనుకోండి, ప్రతి సైడ్ నుంచి ఒక 10 feet దూరంగా ఎనర్జీస్ అట్రాక్ట్ అవుతాయి. ఓకే. అయితే సో 2x2 మీకు ఏంటో 2x2 చెక్కండి సార్. అదే 2x2 పిరమిడ్ ఉంటే మీకు హాల్ అక్కడి నుంచి తీసుకోండి. ఆ పిరమిడ్ నుంచి ప్రతి డైరెక్షన్ లో 10 feet వరకు దాని ఫీల్డ్ ఉంటుంది ఎఫెక్ట్. 10 feet అంటే బట్టి అది వరకేనా? మీ ఇంట్లో ఉన్నా కూడా దాన్ని ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉన్నా కూడా అక్కడి నుంచి ఒక 10 feet అవే ఫ్రమ్ యువర్ హౌస్ కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు పిరమిడ్ కాలేజ్ లో అగ్రికల్చర్ చేస్తున్నారు. ఇప్పుడు మన రంగనాథ్ మాస్టర్ కూడా పిరమిడ్స్ ద్వారా అగ్రికల్చర్ చేస్తున్నారు. అంటే పురుగులు అవి రాకుండా. ఇంకోటి ఈ కూరగాయలు పళ్ళు ఇందాక మేడం చెప్పినట్టుగా దాని కింద పెట్టినప్పుడు ఏంటంటే మీకు కుళ్ళిపోతుంది త్వరగా, ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అయి ఉంటాయి. ఓకే సార్. సో ఆ ఎనర్జీ వల్ల కాబట్టి కానీ మనకు కొంతవరకు పిరమిడ్ చెప్పండి. పెట్టిన తర్వాత చేసేటప్పుడు కొంతవరకు కూడా వాస్తుపరంగా బాగా అనిపించింది సార్ నాకు. బాగా అది మాట మనం బాగా పెట్టుకున్న ఇంతకుముందు నాకు మాట బాగా కూడా లేదు. ఇంతకుముందు ఇలా ఉంటుంది మాట్లాడుతున్న అది. మాట కూడా నాకు లేదు. నా పేరు నాకు తెలియదు. పక్షవాతం అంటే వచ్చిన తర్వాత గ్రాడ్యువల్ గా మీకు పక్కలో ఆహా. పక్షవాతం వచ్చిన తర్వాత నేను కేవలం బెడ్ రీడింగ్ గా ఉంటాను సార్. ఇప్పుడు ఆహా. కొంతవరకు నయంగా వచ్చాను. మీరు మామూలు కూర్చోటే ఆ పిరమిడ్ కింద కూర్చోండి రెగ్యులర్ గా. ఓకే సార్. అయితే బయట ఉంటుంది సార్, బయట ఆటోమేటిక్ ఉంటుంది బయట. ఆ పిరమిడ్ కింద కూర్చుంటే మీకు ఏంటంటే మీకు ఆ ఎనర్జీస్ కంటిన్యూస్ గా పాస్ అవుతాయి. మీరు ఓకే సార్. హాల్లో కనుక పెట్టుకున్నారనుకోండి, ఎవరైనా వచ్చినా మాట్లాడినా తర్వాత టీవీ చూసుకున్నా ఏది చూసినా కూడా ఆ పిరమిడ్ కింద ఉన్నప్పుడు మీకు ఎనర్జీస్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. ఓకే సార్. నేను ధ్యానం రేపు చేసి వేరేదో తెప్పిస్తాను సార్. అదే ధ్యానం చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఫోకస్ అవుతుంది. ధ్యానం చేయకపోతే దాని కింద కూర్చొని మీరు బుక్ రీడింగ్ చేసినా లేకపోతే ఇంకే పని చేసినా కూడా అక్కడ దాని కింద కూర్చోండి, ఆటోమేటిక్గా మీకు బాడీ రీఛార్జ్ అవుతూనే ఉంటుంది. ఓకే సార్. దాంతో మీరు ఇంకా సంకల్పంతో చేసినప్పుడు ధ్యానం ఇంకా అది తొందరగా రియలైజ్ అవుతుంది, విజువలైజేషన్ అవుతాయి. కాబట్టి ఈ ధ్యానంలో కొంచెం మనశ్శాంతిగా ఉంది సార్. బాగా వస్తుంది న్యాచురల్ గా. మీలో నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోయి మీకు ఆత్మతో అనుసంధానం చెందుతారు కదా మీరు. దాదాపు సో నేను అది దాదాపు చేయడం జరిగినప్పుడు ఒక నెల 2 నెలలు అయింది. చాలా బాగుంది సార్. నాకు హాయిగా ఉంది. ఉంటుంది. ఏమవుతుందంటే మీకు ఆల్ఫా స్టేట్ నుంచి డెల్టా స్టేట్కి వెళ్ళిపోతారు. ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆలోచనలు ఒక రోజుకు ఒక 70,000 ఆలోచనలు వస్తాయి. దానివల్ల ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందో ఆలోచించండి. సో ఆలోచనలు వచ్చేసి మనకు లాజికల్ బ్రెయిన్ ద్వారా వస్తాయి. సో మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ ఆలోచనలన్నీ సబ్సెట్ అయిపోతాయి. ఆ లాజికల్ బ్రెయిన్ అనేది డిసపియర్ అవుతుంది. డిసపియర్ అయిపోయి మీకు సుప్త చేతన మనసు ఏదైతే ఉంటుంది, అంటే ఎమోషనల్ బ్రెయిన్ ఉంటుంది, దాన్ని ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి
మీకు ఎనర్జీస్ దాని ద్వారా శరీరంలోకి పాస్ అయినట్టు. సో అప్పుడు మీకు ఓకే సార్. కాకపోతే లాజికల్ బ్రెయిన్ ఎప్పుడైతే లాజికల్ బ్రెయిన్ ఆన్ లో ఉన్నప్పుడు అది ఏంటంటే మీకు మీరు అనుకున్న ప్రతి పని అది వికల్పం చేస్తుంది, చేయనివ్వదు. సో అది ఆఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ 45 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ విల్ బికమ్ జీరో. జీరో వచ్చినప్పుడు మీరు డెల్టా స్టేట్ లో వెళ్తారు. ఆ డెల్టా స్టేట్ లో ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్ మీకు శరీరంలో వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మీలో ఉన్న నెగటివిటీని అంతా తీసేస్తుంది. అది తీసేసి బాడీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో అలా మీరు రెగ్యులర్ గా మీకు అది ఆరోగ్యం ఉన్నప్పుడు డైలీ ఒక 3 hours అలా కూర్చొని చేస్తే మీకు ఫలితాలు తొందరగా వస్తాయి. 3 hours కూర్చోవాలి సార్. కాకపోతే నాకు వెండి ఇలాగ పడుకోని వినిపించాను సార్. బాగా నాకు అదే సమస్య అయిపోయింది. చెయ్యి అంత గడ్డ కట్టింది బాగా. మాట ఏందో కొంచెం ఇదిగా ప్రాబ్లం ఒకసారి నేను మర్చిపోతాను సార్. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, అదే చైర్ లో పైన మీకు పిరమిడ్ 2x2 పిరమిడ్ హ్యాంగ్ చేసుకోండి. ఓకే ఓకే పైన హ్యాంగ్ చేసేసుకుంటే మీరు దాని కిందనే ఉంటారు ఎప్పుడైనా కంఫర్టబుల్ గా. సరే ఆ సార్. ఫీల్ చూడండి ఇది పెట్టి వచ్చే. సరే సార్. ఓకే. దాని కింద కూర్చోండి. ఇప్పుడు మీకు ఉన్న కంఫర్టబుల్ ఏదైతే చైర్ ఉంటుందో అక్కడ కూర్చొని చాలు. ఓకే సార్. తొందరగా మీరు రికవరీ అవుతారు. సరే ఓకే సార్. దాంట్లో మీకు క్రాఫ్ట్ సర్కిల్స్ కూడా రామానందుల గారిని అడిగి మీకు సంబంధించిన క్రాఫ్ట్ సర్కిల్ కూడా తీసుకోండి. క్రాఫ్ట్ సర్కిల్ నిన్న తీసుకుని అడిగా దాని సార్. మీద కూర్చుని నిన్న అడిగా నిన్న సార్ వచ్చారు నిన్న. నిన్న ఆ, నిన్న కానీ మొన్న అడిగాడు. వెళ్తే మన అక్కడ మన ఎక్కడంటే మన ఆ పేరు విజయవాడ అవతల ఒక ఊరు ఉంది. ఆ, అక్కడ ధ్యానం చేయమన్నాడు. ధ్యానం ఎన్ని రోజులు చేయమని. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితి. అవును. అందుకోసం ఆలోచిస్తున్నాను సార్. అదే సమస్య. ఇక్కడ వెళ్ళకపోయినా మీరు ఆయన అడిగి క్రాఫ్ట్ సర్కిల్ తీసుకొని మీరు ఆ కుర్చీ మీద వేసుకొని కూర్చోండి రెగ్యులర్ సరే గా. సార్. ఓకే. ప్లస్ సరే ఎంత సార్. మామూలు 2x2 పిరమిడ్ మీకు వర్కౌట్ అవుతుంది. పైన హ్యాంగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు రామాంజనేయులు గారు కనుక్కుంటే నాకు అది ఇప్పిస్తారు సార్. ఏది పిరమిడా? ఆ, క్రాఫ్ట్ సర్కిల్ ఇస్తారా ఆయన? క్రాఫ్ట్ సర్కిల్ క్రాఫ్ట్ అంటే సర్కిల్ అవి ఒక ప్యాటర్న్స్ అండి, అవి ఎనర్జీ ప్యాటర్న్స్. మన ఏ సమస్య ఉంటే సమస్యకు తగ్గట్టు దాదాపు ఒక 40 ప్యాటర్న్స్ ఉంటాయి అవి. అందులో ఓకే ఓకే వాళ్ళు అంటే సింపుల్ గా ఆ ప్యాటర్న్ ఏం చేస్తారంటే వాళ్ళు లామినేషన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరికి. సో మనం ఓకే ఓకే నేను చెప్పింది కొనుక్కోవచ్చు. అదే నచ్చదు. ఒక చిన్న కార్డ్ లాగా వస్తుంది అదేనా? ఓకే ఓకే అవునండి. అది మీరు కూర్చున్న కాడ ఆయన చెప్పండి మీ సమస్య ఏంటి చెప్తే దానికి తగ్గట్టుగా ఆ క్రాఫ్ట్ సర్కిల్ చెప్తారు. కుర్చీ మీద వేసుకొని కూర్చోండి. అది సరే సార్. ఓకే సో ఇవన్నీ మనకు ఆ వచ్చే ఎనర్జీని ఒక పర్టికులర్ మనకు ఏదైతే ప్యాటర్న్ క్యూరింగ్ అవసరమో ఆ ప్యాటర్న్ అది జనరేట్ చేస్తుంది. అలానే ఇప్పుడు మన మార్నింగ్ టైం నైట్ టైంలో శుక్రవారం అవి ముద్రలు చెప్తున్నారు కదా, ఆ ముద్రలు కూడా మనకు డైవర్ట్ చేస్తుంది. మనకు వచ్చే ఎనర్జీని ఎక్కడైతే రిక్వైర్డో ఆ రిక్వైర్డ్ డైరెక్షన్ లో మనకి ఎనర్జీ డైవర్ట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈ ఆకాశ ముద్ర చిన్మయ ముద్ర పెట్టుకున్నారనుకోండి, ఇది పెట్టుకుని రోజు ఒక 1/2 hour కూర్చున్నప్పుడు ఇలా పెట్టుకొని కూర్చోండి. కూర్చున్నప్పుడు మనకు ఈ మొత్తం అన్ని చక్రాలను యాక్టివేట్ అవుతుంది. ఎస్పెషల్లీ సహస్రారం నుంచి మీరు ఇక్కడ తొడల పైన పెట్టుకున్నప్పుడు అంతవరకు ఎనర్జీ లో ఉన్న మొత్తం అన్ని యాక్టివేట్ అవుతాయి మూలాధారం వరకు. ఓకే సార్. సో మీరు నాకేంటంటే మొన్న మీకు సంజీవ ముద్ర వాయు ముద్ర చేస్తాను సార్. అవి చేయండి. వాటితో పాటు చిన్ముద్ర ఎక్కువ చేయండి. చిన్ముద్ర చేస్తే మీకు టోటల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. అందులో మీకు ఉన్న సమస్యకు మీకు ఉన్న సమస్యకి ఏంటంటే మీకు బ్రెయిన్ లో మళ్ళీ రీప్రోగ్రామింగ్ కావాలి. ఏంటంటే ఆ బ్లాకేజ్ వచ్చినప్పుడు ఆ న్యూరాన్స్ అక్కడ అవి చచ్చిపోతాయి. అవి ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నాయో అవి చచ్చిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు
ఫిజియోథెరపీ డాక్టర్స్ కనుక తీసుకొని వాళ్ళ ద్వారా మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేయించారనుకోండి 1 మంత్ 2 మంత్స్ చేసినప్పుడు అప్పుడు కొత్త న్యూరాన్స్ ప్రోగ్రామ్ ఆ మూమెంట్స్ అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకుంటాయి. చేసుకున్నప్పుడు తొందరగా రికవరీ అవుతారు. ఓకే సార్. ఫిజియోథెరపీ డాక్టర్ని తీసుకొని వాళ్ళతో మీకు ఎక్కడైతే మూమెంట్స్ పోయినాయో ఆ మూమెంట్స్ అన్ని మళ్ళీ వాళ్ళు చేస్తారు. సరే సార్. ఓకే సార్. చేసినప్పుడు బ్రెయిన్ లో ఏంటంటే అవి న్యూరాన్స్ మీరు వీళ్ళు చేసే ఎక్సర్సైజ్ ప్రకారం మళ్ళీ అవి ప్రోగ్రామ్ అవుతాయి కొత్తవి. అప్పుడు తొందరగా రికవర్ అవుతారు. అప్పుడు సంకల్పంలో కూడా నేను ఆరోగ్యంగా సంతోషంగా మా కుటుంబంలో ఉన్నాను. ఓకే సార్. ధన్యవాదాలు ఓం ప్రకాష్ సార్. థ్యాంక్స్ అండి. కృతజ్ఞతలు, మీరు మాకు అవకాశాన్ని కల్పించారు కదా. ఓకే సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దానికి సంబంధించిన ఫుడ్ కూడా తీసుకోండి. దానికి సంబంధించిన అంటే ఈ గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, వాటిని నానబెట్టి 8 hours కడిగి ఖర్జూరాలను ద్రాక్షతో కలిపి తినండి రోజు ప్రొద్దున సాయంత్రం. ఖర్జూరాలు ద్రాక్షల పచ్చి ఖర్జూరా ఉంటాయి కదా, ప్లస్ కిస్మిస్ ఇవి కడిగి అందులో ఒక 3-4 ఖర్జూరాలు కలపండి. అందులో ఒక 50 గింజల వరకు అంటే ఉండే సుమారుగా గ్రౌండ్ నట్స్ నానబెట్టుకోండి రాత్రిపూట. ప్రొద్దున వాటిని కడిగేసి ఇవి కలుపుకొని తినండి. అలానే ప్రొద్దున నానబెట్టిన సాయంత్రం తినండి. దానివల్ల మీకు కావాల్సిన ప్రోటీనైజ్ ఫుడ్ ఒకటి వస్తుంది. రెండోది వచ్చేసి దీంట్లో మీకు ఖర్జూరాను కిస్మిస్ వల్ల ఏంటంటే కొత్త రక్తాన్ని జనరేట్ చేస్తుంది, ఉన్న రక్తాన్ని ప్యూరిఫై చేస్తాయి. మరి ఇలా చేతిలో గడ్డలు కట్టడం చూస్తాం, బాగా గడ్డలు భయంకరంగా కడుతుంది సార్. దేనికి ఎక్కడ కడుతున్నాయి? ఈ కుడి చేయి దగ్గర బాగా మొత్తం 3-4 గడ్డలు భయంకరంగా ఉన్నాయి సార్. చేయి లేవలేకపోతుంది. ఇంతకుముందు కాసేపుతో ఏదో బండి కాస్త నడిపి ఒక ప్రయత్నం చేసాం, అది కూడా ఇప్పుడు నాకు అవకాశం లేకుండా ఉంది సార్. అది మీరు ఒకసారి అది ఫిజియోథెరపీ చేయించుకుంటే ఈ ప్రోటీనైజ్డ్ ఈ ఫుడ్ తిన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా నరాల్లో పటుత్వం వస్తుంది. అది వచ్చిందంటే మీకు మూమెంట్స్ కూడా క్రియేట్ చేస్తారనుకోండి. అయితే మీరు ఎక్కడైతే చెయ్యి కొంచెం ఇబ్బందిగా ఉందో అది గోడ పైన చెయ్యి ఆంచి ఇలా మెల్లమెల్లగా దగ్గరగా ఉండండి గోడకి, ఇలా పైకి చెయ్యి ఇలా లేపుతూ ఉండండి. ఇలా లేపుతూ యోగా కూడా చేస్తాం సార్. అది ఎలా అంటే మీరు గోడ దగ్గర వెళ్ళండి, గోడ దగ్గరికి వెళ్ళి మెల్లమెల్లగా ఆనుకుంటూ పైకి ఇలా చేసి మళ్ళీ దించి తర్వాత అలా ఆ విధంగా చేస్తూ ఉంటే ఏంటంటే మీకు సపోర్ట్ వస్తుంది గోడకి, ప్లస్ నొప్పి అనేది ఉండదు. ఇవన్నీ మీకు ఫిజియోథెరపీ వాళ్ళు చెప్తారు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి. చేతికి పైన కింద లాగుతూ ఉంటారు సార్, అది చేస్తూ ఉంటాను, యోగా చేస్తూ ఉంటాను. అది మీకు ఇండిపెండెంట్ గా చేస్తే అలా లాగినట్టుగా ఉంటుంది. అలా కాకుండా మీరు గోడ దగ్గరికి వెళ్ళండి, గోడ దగ్గరికి వెళ్ళి వేళ్ళని గోడ మీద ఆంచండి దగ్గరికి వెళ్ళి, అలా అలా మెల్లగా గ్రాడ్యువల్ గా మీరు ఎంతవరకు ఎత్తగలుగుతారో అంతవరకు గోడ సపోర్ట్ తీసుకొని ఎత్తండి. అలా ఎత్తినప్పుడు ఏంటంటే మీకు ఆ చేతి లోడ్ అనేది అక్కడ రాదు, గోడ మీద వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఆ పెయిన్ అనేది రాదు. పెయిన్ రాకుండా మీకు యాంగిల్ ఆఫ్ మూమెంట్స్ డెవలప్ అవుతాయి. ఒక చేయి కానీ 2 చేయిలు కానీ మీకు ఏదైతే కంఫర్టబుల్ గా ఉంటుందో అది అట్లా ఇండివిజువల్ లేపకుండా గోడ మీద పెట్టి గ్రాడ్యువల్ లేపండి. ఈ చేతి వేలు కూడా ఇట్లా దాన్ని ఉంటుంది, ఇట్లా దాన్ని అవి కూడా వస్తాయి మీకు ఆటోమేటిక్గా వస్తాయా? గోడ సపోర్ట్ తీసుకున్నప్పుడు మీకు ఈజీగా వస్తాయి. ఓకే సార్. గోడ సపోర్ట్ తీసుకొని ఇలా మెల్లమెల్లగా ఇలా చెయ్యి పైకి లేపుతూ ఉండాలి, ఆ గోడ సపోర్ట్ తోటే వేళ్ళని మూమెంట్ చేస్తూ.
ఓకే సార్. ప్లస్ ప్లస్ ఈ ప్రోటీనైజ్ ఫుడ్ తీసుకోండి రెగ్యులర్ గా. పుట్టినది ఒక పల్లీలు ఒకటి, ద్రాక్ష ఒకటి, ఇంకోటి చెప్పాడు ఖర్జూరం ఒకటి, మూడే కదా సార్? ఖర్జూరం ఖర్జూరం ఇవి, ఖర్జూరం ఎన్ని మూడు మూడు సరిపోతుందా సార్? ప్రొద్దున రోజుకు ప్రొద్దున 2 కానీ 3 కానీ, సాయంత్రం ఒక 2-3 ఈ పల్లీతో పాటు. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ద్రాక్ష పండ్లో పచ్చి ఖర్జూరం దీనిలో పచ్చవి ఉంటాయి, లేకపోతే వేరే ఒకటి ఉంటుంది రౌండ్ గా. అది కాదు, మీకు కిస్మిస్ లో ఒకటి మామూలుగా ఆరెంజ్ కలర్ ఒకటి ఉంటుంది, అంటే పసుపు రంగులో ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి నల్లయి ఉంటాయి. నల్ల దాంట్లో మీకు కాల్షియం ఎక్కువ ఉంటుంది. నల్లయి దొరికితే నల్లయి తీసుకోండి, నల్లయి దొరికినప్పుడు మామూలు అయినా పర్లేదు. తర్వాత కిస్మిస్ ఉంటుంది. ఓకే. నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు ఒక 50 గ్రాములు గ్లాస్ లో కడిగి నానబెట్టి ప్రొద్దున నువ్వు పాలు తాగండి. అంటే మిక్సీలో వేసి తీసి జ్యూస్ వస్తుంది కదా నువ్వులది, నువ్వు పాలు తెల్ల నువ్వులే. ఓకే సార్. మీకు 3 times నార్మల్ పాల కంటే కాల్షియం ఉంటుంది. ఆ నువ్వుల పాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. పాలతో అది కూడా మీరు తాగుతుండండి రెగ్యులర్ గా. పడుకునే ముందు ఆముదం ఉంటుంది కదా, ఆముదం బొడ్డు పైన రాసుకోండి. ఒక 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్. ఒకవేళ మీకు వీలైతే ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. కాటన్ కనుక నా ఆముదంలో తడిపి పైన పెట్టేసి ఒక టేప్ వేసుకోండి పైన. మెడికల్ టేప్స్ దొరుకుతాయి. అది అది ఎలా వేసుకోవాలి సార్, ఒకసారి చెప్తారా? మామూలుగా మీరు వేలుతో రాసుకోవటం ఒక పద్ధతి. అదేంటంటే మీకు కొంచెం క్వాంటిటీ వెళ్తుంది. అలా కాకుండా ఒక ప్యాక్ లాగా కాటన్ ఆముదంలో నింపేసి ఆ కాటన్ ఇలా పిండిన తర్వాత బొడ్డు పైన పెట్టుకోండి. బొడ్డు చుట్టూ బొడ్డు మీద పెట్టుకోమంటారు. బొడ్డు మీద పెట్టుకొని అది అటు ఇటు కదలకుంటే మెడికల్ వైట్ టేప్స్ దొరుకుతాయి కొన్ని, ప్లాస్టిక్, అంటే మెడికల్ షాప్ లో దొరుకుతాయి. ఆ టేప్ పైన మీరు పైన బొడ్డు పైన టేప్ వేసారనుకోండి, అది కదలకుంటూ ఉంటుంది మీకు నాభిలో. అలా మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. ఒక 1 month అలా చేస్తే లోన ఉన్న ఏవైతే దోషాలు, బ్లాకేజెస్ ఉంటాయి కదా, దీన్ని 72,000 నాడులు కనెక్ట్ చేస్తుంటాయి అది నాభి నుంచి. ఆ మొత్తం నాడి మండలం అంతా శుద్ధి అవుతుంది. ఈ దీనికి చొచ్చుకుపోయే తత్వం ఉంటుంది కదా మనకి ఆముదంకి. ఈవెన్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళకి ప్యాక్ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతారు. ఈ ఆముదం ఎక్కడ కార్టిలేజ్ ఎక్కడైతే అరిగిపోయిందో మీకు అక్కడ ఎముకల మధ్యలో లూజ్ గా అనిపిస్తుంది కదా, ఈ ఆముదంతో ప్యాక్ చేసి టేప్ వేసి పెట్టి పడుకున్నారనుకోండి, మీకు 1 month లోపల మీకు మార్పు చూస్తారు. 1 month ఖచ్చితంగా చేయాలి. 1 month ఒక 1 month ఒక మీరు అనేది మార్పు అనేది చూస్తారు 1 month లో. సో అలా మీరు కంటిన్యూస్ గా మీకు ఎంతవరకు కంఫర్టబుల్ గా ఉంటుందో అంతవరకు చేసుకోవచ్చు. ఓకే సార్. మొన్న మీరు ఒకసారి నాకు చెప్పారు సార్ మొన్న, ఎందుకంటే మొన్న ఒక రోజు మీరు ఇలాగే క్లాస్ లో ఒకసారి ఉన్నప్పుడు నేను మాట్లాడాను మీతో. ఒకసారి గుర్తుందండి మీకు? నాకు కొంచెం గుర్తుంది, ఎందుకంటే మనకి బొడ్డు కింద రాసుకోమని చెప్పారు, కొంత పల్లీలు తినమని చెప్పారు. పల్లీలు తిన్నాను. నువ్వుల పాలు మర్చిపోయాను. నువ్వుల పాలు నాకు గుర్తులేవు. నువ్వుల పాలు గుర్తు చేశారు బాగా. పల్లీలు మాత్రం తింటున్నారు సార్. వేసుకొని తింటున్నారు. బాగానే ఉంది సార్. అంటే నాకు అది ఎలా చెప్పాలి మీకు, ఇంతకుముందు నీరసంగా ఉండేది. అది పోతుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, తర్వాత మీకు బ్లడ్ సర్క్యులేషన్ మీకు ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు. ప్లస్ ఇది ఆముదం వల్ల డీటాక్సిఫై అవుతుంది శరీరం అంతా, ఇంక్లూడింగ్ తీసుకున్న మెడిసిన్ వల్ల లివర్ లో డిపాజిట్స్ ఉంటాయి మన ఈ టాక్సిన్స్, ఇంగ్లీష్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల. సో కిడ్నీస్ లో కానీ ఎక్కడ కానీ మొత్తం డీటాక్సిఫై అవుతుంది ఆముదం వల్ల. బాడీ డీటాక్సిఫై, శరీరం డీటాక్సిఫై అయినప్పుడు ఆటోమేటిక్ గా నిన్న మనకు రంగనాథ్ గారు చెప్పారు కదా, ఏంటంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అనేది. అవును సార్, చెప్పారు సార్. అదే బాడీ డీటాక్సిఫై చేసుకోవాలి ఇప్పుడు. ఓకే సార్.
మొన్న మొన్న ఒకసారి చెప్పారు కదా, అది మామూలుగా అది వడ్డీ కూడా రాసుకుంటూ ఉన్నాను. ఉమ్, కాకపోతే ఇది కొత్త కొత్త లాజిక్ చెప్పారు వాళ్ళు, ఏదో ఒకటి మామూలుగా చిన్న కాటన్ లో పెట్టుకోమన్నారు, బొట్టు పెట్టుకుంటాం సార్. అవును. ఇదైతే ఎక్కువ క్వాంటిటీ పోతుంది మనకి శరీరంలోకి. ఓకే సార్. చిన్న మెడికల్ టేప్స్ దొరుకుతాయి, ఒక హాఫ్ ఇంచ్ విత్ తోటి. ఆ టేప్ పైన అంటించుకుంటే సరిపోతుంది, పెద్ద కాస్ట్ కూడా కాదు టేప్. ఓకే సార్, తెప్పిస్తాను సార్. అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మాస్టర్స్, అందరూ కూడా మెడిటేషన్ చేసుకుందాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని స్థిర సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసేసుకుంటే ఆనాపానసతి ధ్యానాన్ని మొదలు పెడదాం. చేయించమంటారా? ఎస్ సార్, ఎస్ సార్. ఎనర్జీస్ అలా పెరిగిపోతూ ఉన్నాయి అన్నమాట మీకు ఇంకా. గ్రేట్ సార్ మీరు అసలు. ఇస్తే వస్తుంది అంటారు కదా పత్రిజి గారు. ఒక 5 minutes ముందు మీరు అలర్ట్ చేయండి. ఎస్ సార్. మనకు చక్కటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసిన రంగనాథ్ మాస్టర్ గారికి, మన లలితాదేవి గారికి, పాల్గొనే అందరికి ఆత్మవందనలు తెలుపుతూ మనం ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేస్తాము. మన అవతార్ బాబాజీని, శివానంద గిరిజీని, పత్రిజీ మహారాజ్ని ఆహ్వానిద్దాం. వారి చైతన్య అంశాలను తెలుపుతూ ధ్యానం చేద్దాం. మన త్రిమూర్తుల్ని, త్రిమాతల్ని, మహాగణపతిని, సుబ్రహ్మణ్య స్వామి, శివగణాల్ని మొత్తాన్ని ఆహ్వానిద్దాం. 108 శక్తి క్షేత్రాలని, 108 దివ్య క్షేత్రాలని, ఆత్మలోని పశుపతినాథ్ని, గురుయాదేవిని, కైలాసగిరి పర్వతాన్ని, మా గ్రామ దేవతల్ని, ఇలవేల్పుల్ని, కులదైవాల్ని అందరినీ ఇన్వైట్ చేద్దాం. మన మొత్తం భూమండలంలో ఉన్న అన్ని నదుల్ని, పుణ్య నదులు మొత్తం, కైలాస్ నది, త్రిశూల్ నది, గంగా, యమున, సరస్వతి, సింధు, నర్మదా, కావేరి, సో అన్ని నదుల చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానిద్దాం. సమస్త గురుమండలిని ఆహ్వానిద్దాం. గురుపత్నులను కూడా, సప్తర్షుల్ని, వాళ్ళ సత్య సమేతంగా అందరిని ఆహ్వానిద్దాం. గురు దత్తాత్రేయుల వారిని, నృసింహ సరస్వతిని, శ్రీపాద శివల్లవిని, అక్కలకోట మహారాజుని, సాయినాథుని, పాంసుత హనుమాన్ని ఆహ్వానిద్దాం. రాధాకృష్ణ, ప్రేమకు మూలతత్వమైన రాధాకృష్ణని కూడా ఆహ్వానిద్దాం.
పంచభూతాల్ని, సూర్యమండలాన్ని, సెంట్రల్ సోలార్ సిస్టమ్ని కూడా ఆహ్వానిద్దాం. 27 నక్షత్రాలని, కాంతిలోక వాసుల్ని, హిమాలయ యోగుల్ని, 24 ఆర్కేంజల్స్ ని, గైడెడ్ ఏంజల్స్ ని, క్రాఫ్ట్ సర్కిల్స్ ని అందరినీ ఆహ్వానిద్దాం. మీ కుటుంబ సభ్యుల్ని కూడా పేరు పేరున ఆహ్వానించండి. మీ పితృ దేవతల్ని, అంటే ఇంట్లో మీకు మీ పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళని కూడా పేరు పేరు ఇన్వైట్ చేయండి. ఆర్కేంజల్ మైకేల్ని మనలో ఫామ్ అయిన నెగటివ్ కార్డ్స్ మొత్తం తన ఖడ్గంతో కట్ చేసి తొలగించవలసిందిగా కోరుకున్నాం. తెలపేట సాల్ట్ పీరియడ్ పర్మనెంట్ గా ఊహించుకున్నాం. ఆ సాల్ట్ పిరమిడ్ ద్వారా మన ఎనర్జీని మొత్తం 7 బాడీ సిస్టమ్ లో 7 శరీరాల్లో కూడా ఉన్న సమస్త నెగటివ్ ఎనర్జీస్ ని తొలగించి అది బర్న్ అయిపోయి అగ్నితో కాలిపోయి దగ్ధమై కాంతి రూపంలో బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకున్నాం. లవ్ ఎనర్జీ పిరమిడ్ ని తలపైన పర్మనెంట్ గా ఫామ్ అయినట్టు ఊహించుకున్నాం. లవ్ ఎనర్జీ యూనివర్స్ నుంచి రావచ్చు ద్వారా మన లవ్ ఎనర్జీ పిరమిడ్ ద్వారా మొత్తం మన 7 శరీరాల్లో టోటల్ గా 2 లక్షల దగ్గర ఉన్న నాలుగు శక్తి కేంద్రాలను 100 ట్రిలియన్ జీవకణాలని, డిఎన్ఏని, చుట్ట చేతన మనసుని మొత్తాన్ని కూడా లవ్ ఎనర్జీతో నింపుకున్నాం. ఆ లవ్ ఎనర్జీని మన కుటుంబ సభ్యులకు అందరికీ పంపిద్దాం. మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఇంటికి ప్లస్ ఇళ్ళ సముదాయానికి ఆ లవ్ ఎనర్జీని పంపిద్దాం.
ఆ పితృలోక వాసులందరికీ కూడా లవ్ ఎనర్జీని పంపిద్దాం పేరు పేరున. మీ అన్న చెల్లెల అక్క చెల్లెల కుటుంబాలకి, బంధువులకి, మిత్రులకి, శత్రువులకి అందరికీ లవ్ ఎనర్జీని పంపించండి. మీ గ్రామానికి, పట్టణానికి, నగరానికి, జిల్లాలకు, రాష్ట్రాలకి, భారతదేశానికి, ఏషియా ఖండానికి, మొత్తం భూమండలానికి, సూర్యమండలానికి, సెంట్రల్ సన్కి, నక్షత్ర మండలానికి, సమస్త విశ్వానికి లవ్ ఎనర్జీతో నింపుతాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకానం సుఖినో భవంతు. అందులో మనం కూడా ఉన్నాము. గోల్డెన్ రిచ్ పిరమిడ్ ని పర్మనెంట్ గా తలపైన ఫామ్ చేసుకోండి. సెంట్రల్ సన్ నుంచి గోల్డెన్ ఎనర్జీ తీసుకొని పిరమిడ్ ద్వారా మొత్తం 7 శరీరాలని గోల్డెన్ ఎనర్జీతో నింపండి. మీ శరీరాన్ని మొత్తం గోల్డెన్ ఎనర్జీతో కాంతిమయం చేసుకోండి. మీ హారాన్ని కూడా గోల్డెన్ ఎనర్జీతో నింపుకోండి. గోల్డెన్ ఎనర్జీ సర్కిల్ హార చుట్టూ ఫామ్ అవుతూ మనకు రక్షణ కల్పిస్తున్నట్టుగా ఊహించుకోండి. మీ శరీరాన్ని చేతులు ఇప్పకుండా సహస్రాల నుంచి మీకు ఎంతవరకు అందుతుందో అంతవరకు, ఎందుకంటే సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన శరీరంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ శరీరాన్ని అది మనకి ఇండికేట్ చేస్తుంది నొప్పి రూపంలో. దాన్ని మనం అర్థం చేసుకోకుండా తిట్టుకుంటాము. తిట్టుకోవటం వల్ల ఏంటంటే మనలో ఉన్న కళలు చచ్చిపోతాయి. మామూలుగా రోజు 1 మిలియన్ కణాలు చనిపోయి కొత్తవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కొత్తవి 1 మిలియన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఆ 1 మిలియన్ సెల్స్ ఉద్భవించక షార్టేజ్ ఆఫ్ సెల్స్ వల్ల వార్ధక్య లక్షణాలు, వార్ధక్యాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం శరీరానికి ఎప్పుడు కృతజ్ఞత తెలిపాలి. మనకి ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి ఏంటంటే మనకి ఒక లెసన్ చెప్పేందుకు వస్తుంది. కాబట్టి ఆ వ్యాధిని యాక్సెప్ట్ చేయండి. అదైతే మనకి ఏదైతే లెసన్ తెలుపుతుందో అది నేర్చుకున్నామని వ్యాధికి తెలపండి. మీరైతే మాకు నేర్పదలుచుకుని అది నేర్చుకున్నాము, కాబట్టి ఇంకా మీ అవసరం మాకు లేదు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పండి. మీకున్న ఏ వ్యాధినైనా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వాళ్ళు నేర్పదలుచుకున్న వాళ్ళు నేర్చుకున్నాం అని చెప్తూ కృతజ్ఞతలు తెలుపుతూ మన నుండి తొలగిపోమని చెప్దాం. ఆ వ్యాధిని మనం ఇప్పుడు కూడా నేర్పదలుచుకున్న పాఠాన్ని మేము నేర్చుకున్నాము, కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీ అవసరం మాకు లేదు. శరీరంలోని అన్ని కణాలని సెల్ఫ్ లవ్ మనం క్షమాపణ చెప్పుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ,
థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ అని తెలపండి. చేతిని మొత్తం చేతులతో శరీరం స్పృశిస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఇలా చెప్పడం వల్ల మనకి మన శరీరంలో ఉండే 100 ట్రిలియన్ సెల్స్ వికసిస్తాయి. మనం క్షమాపణ చెప్పుకుంటూ వాడిని థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత చెప్తాం వల్ల వికసించి మనలో ముఖంలో కూడా చిరునవ్వు వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం వేరే వాళ్ళ దృష్టిలో అట్రాక్ట్ అవుతాం. మనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కూడా మన సెల్ఫ్ లో వల్ల వాళ్ళు కూడా మనతో సఖ్యతతో ఉంటారు. సో కాబట్టి డైలీ పొద్దున లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మన సెల్ఫ్ లో అనేది ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. వీలైతే అద్దంలో చూసుకుంటూ కూడా చేయొచ్చు. మన పంచ సామ్రాజ్యాలు కూడా ఇన్వైట్ చేద్దాము. అందులో మొదటగా పంచ సామ్రాజ్యానికి తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించవలసిందిగా కోరుకుంటాను. తర్వాత వృక్ష సామ్రాజ్యాన్ని, వృక్షాలను మనకు తెలిసి తెలియకుండా కొమ్మలు లాగటం, ఆకులు తుంచేయటం, ఇలాంటి మనకు తెలియకుండానే ఇలాంటి తప్పులు పని చేస్తుంటాం. చెట్లు నరికివేయటము,
ఇవన్నీ చేశాం కాబట్టి వాటన్నిటి కూడా మన ధ్యానంలో పాల్గొని మనం చేసిన తప్పును క్షమించి ఇక ముందు మనం ఎప్పుడు అలాంటి చేయడం ఒప్పుకున్నాం, క్షమాపణ కోరుకున్నాం. అలానే సర్పలోక వాసుల్ని ఇన్వైట్ చేద్దాం. నాగమ్మత మానసాదేవిని, ఆ మునుల్ని, సర్పలోక వాసుల్ని, 12 మహాసర్పాలైన వాసుకి నుంచి కర్కోటకుడు, అలానే ఆదిశేషుడు, సర్పాలన్నిటిని కూడా మన ధ్యానంలో పాల్గొన కోరుకుందాం. మనకు తెలుసో తెలియకనో పరిమితి జ్ఞానంతో సర్పాలను చంపటం వల్ల లేకపోతే చంపేందుకు వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాటి చంపించడం అలాంటివి ఏమైనా జరుగుంటే ఆ సర్పాలని ఈ ధ్యానంలో పాల్గొని ఆ పాల్గొన్న ఏదైతే జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానంతో మనం క్షమించవలసిందిగా కోరుకుందాం. ఇక ముందు ఎప్పుడు అలాంటి తప్పులు చేయాలి, పరివర్తన చెందుతాం, పశ్చాత్తాపడుతున్నాం చెప్ ఎలాంటి సర్పదోషాలు కానీ కాంత సర్పదోషాలు కానీ ఎలాంటివి కూడా మనకు వర్తించకుండా అన్ని దోషాలు తొలగిపోవాలని కోరుకుందాం. జంతు సామ్రాజ్యంలో కూడా జలచరాలని, భూచరాలని, పక్షుల్ని మనం ఎప్పుడన్నా ఇంతవరకు గతంలో కానీ ఈ క్షణం వరకు కానీ ఇబ్బంది పడితే వాళ్ళందరినీ కూడా మనం క్షమించాల్సిందిగా కోరుకున్నాం. ఇక ముందు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పెట్టము, అహింస మార్గాన్ని పాటిస్తామని చెప్పి వాటన్నిటిని కూడా ప్రేమిస్తున్నట్టుగా కోరుకుందాం. ఆయన గురుమండలిని, గురువుల్ని, హిమాలయుల్ని, సద్గురుల్ని ఎలాంటి వాళ్ళైనా మనకు తెలిసి పరిమితి జ్ఞానంతో మనం వాళ్ళని నిందిస్తే ఆ నిందారోపణ మనపై తొలగిపోయేట్టుగా ఇక ముందు ఎప్పుడు అలాంటి చేయమని క్షమాపణ చెప్పుకుంటూ మనం క్షమించాల్సిందిగా కోరుకుందాము. పశ్చాత్తాప ప్రాయశ్చిత్తం పెడుతున్నాం. దేవగణాలని కూడా ఉన్నతిలోకి వాసులు కూడా ఎప్పుడు తెలిసి తెలియక మనం మన కులదైవాల్ని, ఇలవేల్పుల్ని, గ్రామ దేవతల్ని, 108 శక్తి పీఠాలని, 108 దివ్య క్షేత్రాలు కానీ, శివగణాన్ని, 5 విష్ణువుని minutes. చివరి 5 అందరినీ నిమిషాలు. అందరినీ కూడా మనం చేసే తప్పులను, దూషణలను క్షమించాల్సిన కోరుకుందాం. మన ఉన్నత తరాల నుంచి, ఆత్మలోకాల నుంచి వచ్చిన మన పూర్వీకులకి ఈ జ్ఞానంలో పాల్గొన్నందుకు, వాళ్ళు పొందిన జ్ఞానంతో మనకు తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేసింటే వాళ్ళ విషయంలో మనం క్షమించవలసిందిగా కోరుకుంటూ వాళ్ళని ఈ వచ్చిన జ్ఞానంతో, శక్తితో ఇప్పుడున్న స్థలాల నుంచి ఆత్మలోకంలో ఇంకా ఉన్నత స్థలాలకు వెళ్ళవలసిందిగా కోరుకుందాం. మన కుటుంబ సభ్యులకు కూడా చిన్న వాళ్ళని మనం లెక్క చేయకుండా శారీరకంగా వాళ్ళు చిన్న వాళ్ళని, కానీ ఆత్మ రూపంలో మనకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టినా, దూషించిన వాళ్ళని కూడా క్షమాపణ పెడుతున్నాం. మన బంధువుల్ని, స్నేహితుల్ని, అక్క చెల్లెళ్ళ కుటుంబాలను కూడా మనం దూషిస్తే క్షమాపణ కోరుకుంటూ క్షమించాల్సిన కోరుకుందాం. వాళ్ళు ఏమైనా తప్పులు చేసి మనం క్షమిద్దాం. నక్షత్రుల వాసులకి, కాంతుల వాసులకి, ఆర్కేంజల్స్ కి, గార్డియన్ ఏంజల్స్ కి, క్రాఫ్ట్ సర్కిల్స్ కి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళని వాళ్ళ లోకాలకి వెళ్ళాల్సిన కోరుకుందాం. అలానే ఉన్నతిలోక వాసులైన దైవ సామ్రాజ్య సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని వాళ్ళ లోకాలకి వెళ్ళవలసిందిగా మనతో పాటు ఇంతవరకు ధ్యానంలో పాల్గొనేందుకు కృతజ్ఞతలు పంపించేద్దాం.
పంచభూతాలని, పంచసామ్రాజ్యాలని, సోలార్ సిస్టమ్ని, విశ్వాన్ని వాళ్ళ చెప్పిన వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన కొరకుంది. మనకి జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించిన అవతార్ బాబాజీ, పత్రిజీ గురించి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. రంగనాథ్ మాస్టర్ గారికి ఈ ఫౌండేషన్ ఈ ప్లాట్ఫామ్ అందించినందుకు, లలిత మేడంకి, ఛానల్ పాల్గొన్న మిత్రులందరికీ ఆత్మవందనాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా టైం అయిపోయిన తర్వాత మేడం చెప్పినట్టుగా మీ 2 చేతుల్ని కళ్ళపైన పెట్టుకుంటూ 5 4 3 2 1 0 5 4 3 2 1 0 కళ్ళు నెమ్మదిగా చిరునవ్వుతో మీ అరచేతిని చూసుకోండి. ఈ ధ్యాన అనుభవాల్ని మీ మిత్రులతో పంచుకోండి. మంచిగా ధన్యమై ఆత్మ ప్రణామాలు అందరికీ నాకు అవకాశం కల్పించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మేడం అందరు బయటకు వచ్చేసి మీ అనుభవాలను షేర్ చేసుకోండి. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మనకి ఇంత చక్కగా ధ్యానాన్ని చేయించిన అనంతరధర్మ సార్ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ. అంతా పూర్తి శూన్యం సార్, నల్లగా మొత్తం శూన్యంగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎప్పుడు ఆ పక్కన ఈ పక్కన ఏవో ఒకటి వస్తూ ఉంటాయి, ఏం లేదు. మొత్తము కళ్ళు మూసుకుంటే చక్కని శూన్యం ఉంటుంది. ఎంత బాగుందో. యూనివర్స్ థ్యాంక్స్ చెప్తాం మేడం. సార్ మనకింత ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాలి యూనివర్స్. ఇలా ధ్యానం చేయించి మాస్టర్ మాకు అందించినందుకు మిగతా మిత్రులకు కూడా వాళ్ళ అనుభవాలు షేర్ చేయమని. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు సుభాషిణి అండి. సార్ మీరు ధ్యానం చేయించే పద్ధతి నాకు చాలా ఇష్టం సార్. నాకు చాలా హ్యాపీగా ఉంటది అసలు మీరు చేపిస్తుంటే. నేను అస్సలు మిస్ అవ్వను. కాకపోతే మీరు చాలా మందిని ఇన్వైట్ చేశారు కదా, మా రూమ్ సరిపోలేదు సార్ నాకు. మనం చాలా అందరూ ఫస్ట్ ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటుంటే ఇంకా పిలుస్తున్నాం కదా అందరు ఇలా తోసుకొని కూర్చున్నట్టుగా నాకు ఫీలింగ్ అనిపించింది అనమాట. ఇంకా వాళ్ళంతా కాంతిలోకి వస్తున్నాము, మన ఫిజికల్ బాడీస్ ఉండవు. అంటే మన ఊహ వేరే ఉంటుంది కదా సార్, అందరు వస్తున్నట్టుగా కూర్చుంటున్నట్టుగా కూర్చుంటాం కదా, నాకు అలా అనిపించింది. ఇంకా మనం బాడీ పార్ట్స్ కి అది థ్యాంక్స్ ఫర్ గివ్ అవి చెప్తుంటే అవి నన్ను క్షమించినట్టుగా నాకు ఫీలింగ్ అనిపించింది సార్. నాకు అయ్యాది నేను బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అదంతా మన
లలిత మేడం కున్న ఆ, రంగనాథ్ సార్ గారికి మనకి yes, ప్లాట్ఫామ్ yes, ఇచ్చినందుకు. అది మాత్రం ఫస్ట్ రంగనాథ్ సారు, నెక్స్ట్ లలిత మేడం, తర్వాత మీరు. ఇంకా అంటే థ్యాంక్ యూ. మన ఈ అవకాశాన్ని కల్పించే వాళ్ళలో అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నుంచి ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి. ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్ చేసి అలాగే పడుకునేస్తాం. అంతే. మేడం, యోగ నిద్ర అవుతుంది అనమాట ఇంకా మనకు. ప్లస్ క్లాస్ లో కూడా కొంచెం మీరు స్టార్టింగ్ క్లాస్ చెప్పారు కదా పిరమిడ్ గురించి, అవి కూడా కొంచెం ఇలా రిమైండ్ చేసుకోవడానికి అది ధ్యానంలో అది అలా బాగుంది సార్. అది థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాస్టర్స్ కొంచెం మాట్లాడతారా? మాట్లాడు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. చాలా బాగుంది. నిద్రలోకి ఉన్నట్టు మేడం అన్నట్టు ఏమీ లేదు, శూన్యంగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆ స్థితి మీరు పొందారంటే దాంట్లో ఇంకా మనకు పూర్వజన్మ కర్మలన్నీ క్షయమైపోతాయి. ఒక గడ్డి వామును మన ఒక అగ్గిపుల్ల గీస్తే ఎలా మొత్తం మండిపోతుంది, దగ్ధమైపోతుంది, ఆ విధంగా అవి జరుగుతాయి. ఇక ఇక్కడ నుంచి అంతా మనకి తీసుకునే ఎనర్జీస్ అన్ని మన ఎన్లైటన్మెంట్ కి, ఉన్నత ఆత్మోన్నతికి జరుగుతాయి. ఇలా ఓకే. మీరు అందరిని పిలుస్తారో అదొకటి నచ్చుతుంది. మీ మెడిటేషన్ అంటే చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. Thank you. మనకి తెలిసి తెలియక అన్ని అంటే గత జన్మల్లో చేసిన అన్ని వదిలించుకోవాలి కదా అన్ని. ఓకే సార్. ఇప్పుడు శనగలు తిన్నామా చేతులు దులుపుకున్నట్టు ఉండాలి ఇప్పటి నుంచి. అదే ఏది క్యారీ చేయకూడదు మనం, అదే క్యారీ చేయకూడదు, కామెంట్ చేయకూడదు, తర్వాత ఇంటర్ఫియర్ కాకూడదు, అవును సార్. జడ్జ్మెంట్స్ చేయకూడదు. అలా చేయకుండా అక్కడిదక్కడే వదిలేసేయాలి. మనం ఏది క్యారీ చేసినా కూడా మళ్ళీ మన కర్మలను తెచ్చుకున్నట్టు అవుతుంది. 10 మందికి చెప్పటం కూడా అవునండి. ఇక్కడిదిక్కడే మనం దులిపేసుకున్నా అయిపోయింది అంతే. ఈ క్షణం తర్వాత వచ్చే క్షణం గురించి ఆలోచించాలి కానీ పోయిన వాటి గురించి ఆలోచించకూడదు. అంతే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. కృష్ణ కుమార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే మేడం, లలిత మేడం. నమస్కారం. ఈ నమస్కారం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అన్ని అర్థం అవుతున్నాయి. ఇంకా మీరు ఈ మెడిటేషన్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంది సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? కృష్ణకుమార్ గారు హ్యాండ్ రైజ్ చేసినట్టుంది. ఇప్పుడు మాట్లాడారు సార్ తను. ఓకే. మనం ఎప్పుడు కానీ క్షమాపణ, క్షమించటము, కృతజ్ఞత ఈ 3 ఉన్నంత వరకు మనకు అబండెన్స్ అంటే అష్టలక్ష్మి లెక్కలో ఉండరు, మనతోటే ఉంటారు ఎప్పుడు కూడా. క్షమించే గుణం అనేది క్షమాపణ కోరుకోవటం అనేది కృతజ్ఞత, ఈ 3ని పాటించాలి మనం ఎప్పుడు కూడా. ఎదుటి వాళ్ళు మనం ఫిజికల్ రూపంలో చూడకూడదు, ఆత్మ రూపంలో చూడాలి. పత్రిజ్ గారు అదే అంటారు, సాక్షి రూపంలో ఉండండి, సాక్షిగా ఉండండి. అప్పుడు ఏంటంటే మీకు రెస్పాన్సెస్ చేస్తారు, రియాక్షన్స్ అనేది ఉండవు. రియాక్షన్స్ చేసినప్పుడు ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి, 10 times ఎనర్జీ పోతుంది. సపోజ్ మనకి మామూలుగా ఒక అనాచక్ర స్థితిలో ఉంటే మీకు 400 యూనిట్స్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఎప్పుడైతే రియాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేశారనుకోండి 400 నుంచి 200 కంటే స్వాధిష్టాన చక్రంలోకి పడిపోతారు మీరు. అహంకారం ఉన్నప్పుడు కూడా ఇలా ఉన్నప్పుడు మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఆ స్థితి అంటే నథింగ్ బట్ మనకి ఇది
తామస గుణం అన్నట్టు. సో తామస గుణ స్థితికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అనాథ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. అందులో మీకు లేడీస్కి ఏంటంటే మీరు తపనతో కనుక పిలిస్తే అమ్మవారు మీకు అనుభూతిని ఇస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే అనాథ స్థితిలో ఉంటారు. ఈర్ష, ద్వేష, అసూయ 3 కనుక వదిలేస్తే మీరు పిలవండి, అమ్మ అని పిలవండి, ఆమె మీకు అనుభూతిని ఇస్తుంది. మగవాళ్ళు మీ స్థాయికి రావాలంటే ఇంకో 200 జన్మలు ఎత్తాలి. ఎందుకంటే మీరు అన్కండిషనల్ గా ఇస్తారు కదా ఎవరికైనా. కానీ చివరికి ఆడుకున్నవాడు వచ్చినా కూడా ఏదో ఒకటి పెడతారు, లేకపోతే రేపు రా అని చెప్తారు. అంటే ఆ ఇచ్చే తత్వం అనేది మీకు ఉంటుంది, ఆ అవకాశం మిగతా వాళ్ళకు ఉండదు. సో అందుకని మన PSSM లో మొత్తం 80% లేడీస్ ఉండడానికి కారణం అదే అన్నట్టు. ఆల్రెడీ మీరు అనాథ స్థితి దాటి ఉంటారు. మగవాళ్ళు ఏదంటే అహం ఉంటుంది. అహం ఉన్నప్పుడు నువ్వే నాకు చెప్పేదని అంటారు. అంటే అహంకారం ఉన్నట్టు. అహంకారం ఉందంటే ఒక 200 జన్మల కిందికి దిగిపోయారు వాళ్ళు. సో అందుకని మనం ఎప్పుడు కూడా రియాక్షన్స్ ఇవ్వకూడదు. పత్రిజ గారు చెప్పేది అదే. త్రిరత్నాలు మనకి ఇచ్చింది కూడా అంతే, మన ఆత్మోన్నతి కోసము. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినప్పటి నుంచి నాకు ఎలా అయిపోయిందంటే చాలా అంటే చాలా, మీరు చేతులకు దెబ్బ తగిలి కూడా యాత్ర చేయడం ఏంటో, అక్కడ ఉండి 3 రోజులు ఆ నొప్పి భరించడం ఏంటో, అక్కడి నుంచి మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ సర్జరీ చేయించుకునేంత వరకు దాన్ని భరించడం ఏంటో హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నా కర్మలు దగ్ధమైపోయాయి అక్కడికి వెళ్ళాక అనుకున్నారు మీరు. అది మీరు విన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు నాకు ఎలా అనిపిస్తుందో అలా, ఆయనకి ఏదన్నా అయితే ఎలా అనిపిస్తుందో అలా అనిపించేసింది నాకు. చూస్తూ ఉంటే కూడా బాధగా అనిపించేస్తుంది. కానీ మీరేమో నవ్వుతూ క్లాస్ చెప్తున్నారు, నవ్వుతూ ధ్యానం చేస్తున్నారు. కానీ ఇలా చూస్తూ ఉంటే కడుపులో నుంచి బాధ కొట్టుకొని వచ్చేస్తుంది అనమాట నాకు. వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయితే ఎంత బాధ అనిపిస్తుందో అలా అనిపించేసింది మీరు నాకు చెప్పినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అంతా అమ్మవారి అనుగ్రహం అంతే. అడుగడుగున ఆమె నాకు కావాల్సిన నేను అడగకుంటేనే సమకూరుస్తుంది. మీరు తొందరగా కోలుకోవాలని, తొందరగా అవన్నీ పరిస్థితుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు, మహాతార్ ఫౌండేషన్కి అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే జ్ఞానాన్ని పంచినా కొద్ది పెరుగుతుంది అంటారు కదా, అది నా ప్రాక్టికల్ గా నేను అనుభవిస్తున్నాను. అది అవును. ఎనర్జీ నేను ఇవ్వట్లేదు, ఓన్లీ ఐఎమ్ ఛానలింగ్. మీకు కావాల్సిన ఎనర్జీస్ నా ద్వారా అక్కడికి వస్తుంది అంతే. అంటే నేను ఇచ్చేదేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్లో కలుసుకున్నాము. రేపు రంగనాథ్ సార్ దాని క్లాసు మార్నింగ్. అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఉమ్మడివరం బాలయోగి గారు జీవిత చరిత్ర చెప్పబోతున్నారు. సార్ ముందు క్లాసులో చెప్పినారు, అప్పుడైతే మీరు ఎవ్వరూ లేరు, పాత వాళ్ళు అంతా కొత్త వాళ్ళు జాయిన్ అయినారు కాబట్టి మేము విన్నాము. అలానే మనం వినకూడదని కాదు, ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు మార్నింగ్ సెషన్లో. సార్ అదే పనిగా వస్తున్నారు. అద్భుతమైన చరిత్ర, ప్రతి ఒక్కరూ వినాల్సిన చరిత్ర. అందరూ కూడా ట్రాన్స్ఫర్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. రంగనాథ్ గారి క్లాస్ అంటేనే చాలా. అదే సార్, మార్నింగ్ సెషన్ కూడా తీసుకుంటున్నారు. ఇంకా ప్రతిరోజు 2 క్లాసులు ఉంటాయి. అది మనకు అదృష్టం. ఎందుకంటే అంత జ్ఞానాన్ని మనకు పంచటం, దానివల్ల చాలా క్లారిటీ వస్తుంది. అది
అనుభవించటం వేరు, అనుభవానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అవును అవును అది ఏంటనేది తెలుపుతున్నారు మనకి. అవును సార్. సో, అది చాలా ఉపయోగం మనకి ఎన్లైటన్మెంట్ కి. రంగనాథ్ గారు మన క్లాస్కి రావడానికి మనకు అంతకంటే అదృష్టం ఇంకేటది అవును లేదు. అవును సార్. తిరిగి రేపటి క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.